హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగ్ 6కి మెలకువచ్చినా కూడా లెగలేదనమాట. సండే కదా, కొంచెం స్లోగా చేసుకుందామని. ఇంకా పిల్లలు లేచి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని బుజ్జగించి అన్నీ చేసేసరికి 8:30 అయింది. నేనైతే ఇంకా టిఫిన్ ఏం స్టార్ట్ చేయలేదు. సో బయటకు వచ్చి అయితే మాత్రం గిన్నెలు అయితే తోమాను అంతే. నైట్ ఉన్న గిన్నెలు మార్నింగ్ తోముతాను. ఇంకా పాలు ప్యాకెట్ కూడా తీసేసాను. ఇంకా వాటర్ వస్తాయన్నమాట. కరెక్ట్గా మనం అన్ని బద్ధకాలు తీరేసరికి 8:20 అలా అయింది. ఇప్పుడు వాటర్ పట్టకపోతే మళ్ళీ వాటర్ రావు. ఎండ కూడా బాగుందని చెప్పేసి దుప్పట్లు అవన్నీ వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే 2 బిందెలు అయితే పట్టాను, అవి సరిపోతాయిలేండి. ఇంకా పప్పు ఏమైనా నానబెట్టాలా ఏంటి అనేది టిఫిన్కి ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా చిన్న బాబు లెగిసిపోయాడు, పెద్ద బాబు కూడా లెగిసిపోయాడు. ఇంకా లేచారంటే ఇంకా తెలిసిందే కదా, ఏదో ఒకటి అల్లరని ఇదని అదని ఉంటుంది. స్నానాలు అవన్నీ కూడా కొంచెం లేట్గానే చేస్తారు. సండే వచ్చిందంటే అంత ఫాస్ట్గా ఏం అవ్వదులేండి, వర్క్ కొంచెం స్లోగానే అవుతుంది. తర్వాత అయితే కొత్త గిన్నెలతో అయితే ఈరోజు వంట అయితే స్టార్ట్ చేశాను సండే రోజుని. సో ఏమేమి చేశాను, దాని రివ్యూ ఎలా ఉంది ఏంటనేది ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే బట్టలు ఎత్తిపెట్టాలి, ఇవన్నీ కూడా నీట్గా చూడండి. ఇవన్నీ బట్టలు మడత పెట్టేసి ఇంకా ఇల్లు తుడిచిన తర్వాతే స్టార్ట్ చేస్తానన్నమాట. లేకపోతే మొత్తం కూడా మట్టి మట్టిగా ఉంటుంది. అయినా అలాగా ఉంచి చేయకూడదు అనే మా వారు అంటూ ఉంటారనమాట. ముందు ఇవన్నీ చేసేసి ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత ఇంకేదైనా. ఇవన్నీ నిన్ననే ముందు రోజు సాటర్డేనే మొత్తం ఉతికేసానండి. ఇంకా 2 ఉన్నాయి పెండింగు. ఆ 2 ఉతికేయాలన్నమాట. అన్నీ ఒకేసారి వేసాను అనుకోండి, మన టైం బాగాలేకపోతే వర్షం పడింది అనుకోండి, ఇంకంతే. ఇంకా మా వారి చేతిలో నాకు ఉంటాయి. అన్నీ వేసేసావు, ఇప్పుడు వేసుకుంటానికి ఒక దుప్పటి కూడా లేదంటారని భయంతో నేను అన్నీ వేయనమాట. కొన్ని వేస్తాను. ఇంక ఇవన్నీ మడత పెట్టేసుకుని ఇల్లంతా తుడిచేసుకుని ఇంకా టిఫిన్ పని చేయాలి. దోశల పిండి ఉంది. ఆ పిండి యాక్చువల్గా ముందు రోజు సాయంత్రం వేద్దాం అనుకున్నాను, కానీ మనం తెచ్చుకున్నాం కదా కిచెన్ ఐటమ్స్, అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆ పిండి వేయలేదన్నమాట. ఇప్పుడు వేస్తాను. అన్నీ చికెన్ చేశాను, నార్మల్గా రైస్ చేశాను, అంటే నార్మల్ బిర్యానీ టైప్లో. ఇంకంతే, ఇంకేం ఎక్కువ ఏం చేయలేదు. అంటే అన్నీ ఒకేసారి వాడేయటం ఎందుకు, ఎలాగో మనమే కదా వాడుకునేది, కొంచెం మెల్లమెల్లగా అన్ని ఐటమ్స్ చేసుకుందామని చెప్పేసి అలా చేశానన్నమాట. నిన్నైతే 3 వస్తువులు వాడానండి. దానికోసం ఫుల్ రివ్యూ ఇస్తాను మీకు. సో ఇవన్నీ ఎత్తిపెట్టేసిన తర్వాత ఇల్లంతా తుడిచేస్తాను. సో ఇప్పుడు ఇల్లు ఇదంతా క్లీన్ చేస్తాను. సైడ్కి వెళ్ళిపోయింది కెమెరా, అందుకనే మీకు కనిపించట్లేనట్టుంది. అసలు వ్లాగ్స్లో కెమెరా షూట్ చేయడం అనేదే కష్టం అనమాట. దీనికి పెద్దగా టాలెంట్ అవసరం లేదండి. వ్లాగ్ ఛానల్కి మనకి ఓపిక ఉండాలి అంతే. యాక్చువల్గా యూట్యూబ్ అంటేనే ఓపిక, దేనికైనా సరే. దీనికి ఇంకా ఎక్కువ ఉండాలన్నమాట. అన్ని ఎడిటింగ్లు అవి చేయాలి కదా. కానీ స్టిచ్చింగ్ ఛానల్ చేయాలంటే మాత్రం తెలివితేటలు కూడా ఉండాలండి. మంచి నాలెడ్జ్ ఉండాలి, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుండాలి, ప్రతిదీ బాగుండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ అలా అని చెప్పేసి అందరూ మనల్ని చూసేస్తారు అని గ్యారంటీ లేదు. చూసేవాళ్ళు చూస్తారు. ఇంకా అదొక సోషల్ సర్వీస్, చెప్తున్నాను కదా. యూట్యూబ్ మొత్తం కూడా సోషల్ సర్వీసేనండి. ఫస్ట్లో నాకు కొంచెం బాధపడేది అనమాట, వ్యూస్ రావట్లేదు, ఎవరు చూడట్లేదని. మా వారు అంటూ ఉండేవారు, మీరిద్దరు ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారా యూట్యూబ్ నువ్వేమన్నా అని, నేను వీడియోస్ పెడతాను నాకు వ్యూస్ తెప్పించని. ఏం లేదు కదా, నీకు నచ్చి నువ్వు స్టార్ట్ చేసుకున్నావు. ఇంకా ఎవరు చూసినా చూడకపోయినా ఇంకా అలాగా నీకు అలవాటు అయిపోయింది కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు. అలా చేసుకుంటూ పోవటమే. వస్తే లేకపోతే లేదు. డబ్బుల మీద ఆశతోనో లేకపోతే వ్యూస్ మీద ఇంట్రెస్ట్తోనో చేస్తే మనం ఎప్పుడు సక్సెస్ కాలేమో అని చెప్తూ ఉంటారు. ఈ మాటలు బాగానే ఉంటాయండి, వెనకాల నుంచి క్లాప్స్ కొట్టడాలు బాగానే ఉంటాయి. కానీ ముందర నుంచి మాత్రం అసలు కెమెరా పట్టుకోమంటే ఇంకంతే, ఆ రోజు రచ్చ అనమాట. అసలు అందరూ అనుకుంటారు, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, మీ ఆయన సపోర్ట్ ఉంటుందేమో బాగా అనుకుంటారు. కానీ అదేం ఉండదండి. ఇంకా మనం అన్నీ నమ్ముకుని ముందుకు వెళ్ళలేము. ఇంకా మన మీద మనమే కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తూ ఉంటానన్నమాట. అసలు ఆయన ఏం చెయ్యరు, స్టాండ్ పట్టుకోరు, ఎడిటింగ్ చేయరు. మా ఫ్రెండ్స్ అనుకునేవారు ఎడిటింగ్ అంతా వాళ్ళ ఆయన చేస్తారనుకుంటా, జస్ట్ మీ షూటింగ్ ఒకటేమో అనుకున్నారు. కానీ ఇక్కడ అంతా మొత్తం ఆపోజిట్ అనమాట. ఏమీ ఉండదు ఇక్కడ. జస్ట్ ఎప్పుడైనా ఇలాగా ఫీల్ అవుతున్నప్పుడు చెప్తూ ఉంటారు. అదన్నా మంచిదే కదా, అలా చెప్పే వాళ్ళైనా ఉండాలి కదా. కొంతమంది ఉంటారంట పాపం, కొంతమంది సిస్టర్ చెప్తూ ఉంటారు, మా ఇంట్లో యూట్యూబ్ ఎలా లేదక్క, అసలు ఏం సపోర్ట్ చేయరు ఇదని. సో మీరు ఎందుకు ఎలా లేదో ఫస్ట్ వాళ్ళని అడిగి చూడండి. అంటే ఫేస్ చూపించొద్దనా ఏంటనేది అడగండి. అయితే ఫేస్ చూపించకుండా చెయ్యండి. ఇప్పుడు నేను ఈ మధ్యన ముందుకు వస్తున్నాను కానీ కెమెరా ముందుకి 1 year వరకు రాలే కదా, అంత అవసరం రాలేదన్నమాట. వ్లాగ్ ఛానల్కి ఫేసు చూపించొచ్చేమో కానీ స్టిచ్చింగ్ ఛానల్కి అవసరం లేదు.
జస్ట్ మన హ్యాండ్, మనం చూపించే మెథడు, మనం చెప్పే విధానం అర్థమైతే చాలు. అందుకని చెప్పేసి నేను 1 ఇయర్ వరకు ముందు కూడా రాలేదు. వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా సార్లు రాలేదు. అంటే రావద్దు అని ఏమీ లేదు గానీ, అంత అవసరం రాలేదనిపించింది. కానీ ఈ మధ్యనే కొంచెం ముందుకొస్తున్నాను. వ్లాగ్స్ ఛానల్ కొంచెం బావుంటది కదా! అందరూ కూడా ఫేస్ చూపిస్తూ వీడియో తీయండక్క అన్నారు. అందుకని చెప్పేసి ముందుకొస్తున్నాను. మీరేం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళని అడగండి మీ వాళ్ళని. అసలు ఎందుకు వద్దంటున్నారు ఏంటనేది. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అంటే మాత్రం కామెంట్స్‌ని ఆఫ్ చేసేసేయండి. అది వాళ్ళు పెట్టే కామెంట్స్‌కి మనం ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, కామెంట్స్ ఆఫ్ చేసేసేయండి. లేదు ఫేస్ చూపించొద్దంటే ఫేస్ కూడా చూపించకండి. కొన్నాళ్ళకి మీరు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే ముందుకొస్తారు మీకు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని. అయితే చెప్పండి మెల్లగా. ఫేస్ చూపిస్తే వ్యూస్ వస్తాయి. ఇలాగా చేస్తే వ్యూస్ వస్తాయి అని కొంచెం పద్ధతిగా చేస్తే ఎవ్వరు ఏమనరండి. ఇప్పుడు మన ఛానల్‌లో కూడా ఈ మధ్యనే తెలిసింది. ఒక ఇద్దరో, ముగ్గురో జెంట్స్ వాళ్ళే కొంచెం కామెంట్ చేస్తారనమాట. మా సిస్టర్ కూడా ఇలాగే ఉంటుంది. మా వైఫ్ కూడా ఇలాగే ఉంటుంది అని. అంటే మా వైఫ్ అన్నారంటే అక్కడ జెంట్స్ అనే కదా! చాలా డీసెంట్‌గా మాట్లాడతారు. సిస్టర్ అనే మాట్లాడతారు. లేదంటే మేడం అంటారు తప్ప ఇంక అంతకు మించి ఎళ్లరు ముందుకి. ఎందుకంటే మనం డీసెంట్‌గా వీడియోస్ తీసుకుంటే ఎవ్వరు ఏమనరండి. కొంచెం హద్దులు దాటితేనే వాళ్ళు పెట్టే కామెంట్స్ కూడా హద్దులు దాటుతాయి. సో, కాబట్టి మనం గ్రోత్ కోసమో, లేకపోతే ఏదో డబ్బుల కోసమో పిచ్చి పిచ్చి వీడియోస్ చేయకుండా ఉంటేనే బెస్టు. ఇంగో భోజనాలు చేసిన తర్వాత డీమార్ట్ వెళ్దామని చెప్పేసి మొత్తం బాటిల్స్ అన్నీ పాడేస్తున్నానండి. మొత్తం కూడా అంతే. దీని మూత కూడా పాడేస్తున్నాను. మూతలు కూడాని. వాటర్ వంపేసి ఇచ్చేయమన్నాను. అంటే మా వాళ్ళకి చెప్పాననమాట. ఈరోజు ఎళ్లి ప్లాస్టిక్ సామాన్లన్నీ పాడేసి మనం స్టీల్ బాటిల్స్ తెచ్చుకుందామని చెప్పాను. సరే అన్నారు మా వారు. అంటే మీరు కూడా ఇప్పటి నుంచే చెప్తున్నారు కదా! తీసేసేయి అవి బాటిల్స్ ఇవి అని. సో, మొత్తం కూడా అదే కార్యక్రమం అనమాట. ఇవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం గుర్తొస్తుందండి. అప్పట్లో అంటే మేము 7థ్, 6థ్ క్లాస్ చదివేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేవారనమాట. హైదరాబాద్ అప్పుడు తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అవ్వలేదు కదా! అయితే అప్పుడు నా చిన్నప్పుడు ఇలాగే ప్రతి శనివారమో, శుక్రవారమో ఏదో ఒక రోజులో శనివారం అనుకుంటా జన్మభూమి కార్యక్రమం అనేది ఉండేది. ఇంటింటికెళ్ళి మొక్కలు తీసుకుని అది స్కూల్ దగ్గర పాతడాలు, ఇలా క్లీన్ చేయడాలు ఇవన్నీ ఉండేవన్నమాట. ఇప్పుడు మేము నాకు అదే గుర్తొస్తది. ఇప్పటికీ నాకు బాగా గుర్తుందండి. ట్యాంక్ బండ్ దగ్గర అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ప్రతీదీ మాకు తెలిసిన ఏరియాసే. ట్యాంక్ బండ్ దగ్గర లైన్‌గా నిలబెట్టించి స్కూల్ పిల్లల చేత అప్పుడు చంద్రబాబుని వెళ్తా ఉన్నారనమాట. అప్పుడు చూసాను నేను. మళ్ళీ ఈ మధ్యన చూడలేదు. చిన్నప్పుడు చూసిందే. అదే గెడ్డం. అప్పుడేమో బ్లాక్‌గుంది. ఇప్పుడు వైట్‌గుంది అంతే. చాలామందిని చూసానండి. రామకృష్ణ అంటే ఎన్టీఆర్ ఫాదర్‌ని చూసాను నేను. ఇంకా చాలామందిని చూసాను. బాలకృష్ణ ఇల్లు అయితే మాత్రం ఇక్కడ మనకి పెద్దమ్మ గుడి దగ్గర మాట. అవన్నీ చూసాను. కానీ మనం బయట తిరగం కదా ఎక్కువ. బయట తిరిగే వాళ్ళైతే ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారు. అదే గుర్తొచ్చింది. పాతవన్నీ పాడేస్తున్నాం. ఇంకోటి మా వాళ్ళని తెచ్చామనమాట. మంచియి కొనుక్కోవచ్చు. అన్నీ తీసుకొచ్చి పాడేయని. ఇంకా లోపల డబ్బాలో కొన్ని పాత స్టీల్ ఉన్నాయి. అవన్నీ తీసేస్తాను. తీసేసి అక్కడికే తీసుకెళ్ళిపోతాం మళ్ళీ. ఏదిచ్చినా తీసుకుంటున్నారండి. ప్రాబ్లమ్ లేదు. నేను భయపడ్డాను గానీ తీసుకెళ్ళడానికి. ఇంకా చిన్న ప్లేట్లు తెచ్చుకుంటాను. కంచాలు అవి తెచ్చుకుంటాననమాట. ప్లాస్టిక్ అన్నీ పాడేస్తాను ఇంకా. ఏం కొనను ప్లాస్టిక్‌యి. పచ్చడండి ఇంకా పాడైపోయిందనమాట. పాడైపోవటం అంటే బాక్స్ బాలేదు. ఇంక కొంచెమే ఉంది. 2 సార్లు తినొచ్చాము అంతే. ఇంక ఎందుకులే అని చెప్పేసి అది కూడా పాడేస్తున్నాను. తర్వాత బ్యాగులు కూడా వాషింగ్ మిషన్‌లో వేసేసి ఇంకా పైన ఎండలో ఆరేసేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాననమాట. ఈ పనులన్నీ సండే చేసుకుంటానండి. మామూలు రోజుల్లో చేసుకున్నాననుకోండి అస్సలు పనవ్వదు. మన టైలరింగ్ బిజినెస్ అనేది పడిపోతది మొత్తానికి. సండే ఎలాగో అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పనులు కూడా అవుతా ఉంటాయి కదా! అందుకననమాట. సో, ఇవన్నీ బ్యాగ్స్ తీసేయమని చెప్తున్నాను మా వాళ్ళకి. ఎంత చెత్తొస్తదో ఆ చెత్త అంతా బయట పాడేయకూడదంట. వాళ్ళ టీచర్ చెప్తా ఉంటారంట. బయట పాడేయద్దు, లోపల వేసుకోండి అని చెప్తారంట. మరి ఎందుకో అంటే డిసిప్లిన్ లేండి. దాన్నే డిసిప్లిన్ అంటారు కదా! ఇష్టం వచ్చినట్టు పాడేస్తే అది డిసిప్లిన్ కాదు కదా అని చెప్పేసి చెప్పుంటారు. నేను అన్నాను అక్కడ డస్ట్‌బిన్స్ ఉంటది కదా! అక్కడ పాడేయొచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తే బ్యాగ్‌లో పెట్టుకున్నారనుకోండి గుచ్చుకుంటాయి చేతికి. అవి షార్ప్‌గా ఉంటాయి కదా! అలా అని చెప్పాను. అయినా సరే వాళ్ళు మరి అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో తెలీదు కదా! ఇప్పుడే తుడిచాననమాట. మళ్ళీ చెత్త పడేసరికి పక్కన పెట్టేస్తున్నాను. అక్కడ మట్టుకే మనం ఎత్తేసుకుంటే సరిపోతది. ఇంకెక్కడికో చాలా చెత్తుంది. అవన్నీ ఎత్తేయమని చెప్తున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే ఒక్కొక్కరు చెప్తున్నారనమాట, ఇలా వద్దులే అక్క ఎక్కువ చెప్పింది చెప్పకు అని ఒక సిస్టర్ చెప్పారు. అలా చెప్తూ ఉంటే ఇంకా నేను కూడా కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటాను. మనకి ఫీల్డ్ కొత్తే కదా వ్లాగ్ ఛానల్ అనేది. ఒకరికి మనం ఎప్పుడైనా సరే ఛానల్ ఎవరైతే రన్ చేసినా వాళ్ళకి చెప్తున్నామండి, ఇన్నేసి మంది సబ్స్క్రైబర్స్ కావాలి. నేనైతే పర్సనల్గా అలా అనుకుంటున్నాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు ఇన్ని అవార్డులు రావాలి, నాకు ఇన్ని ఫ్రీ ప్రమోషన్స్ కావాలని ఎప్పుడు అనుకోకూడదు. మనం చేసే వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అబ్బాయిలు చూస్తారనుకోండి రెస్పెక్ట్గానే మాట్లాడాలి ఏదైనా కామెంట్ పెడితే. పెద్దవాళ్ళు చూస్తారనుకోండి వాళ్ళు కూడా అలాగే పెట్టాలన్నమాట. అంతేగాని వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం, అవార్డుల కోసం దిగజారకూడదండి. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నేను అదే ఫీల్ అవుతున్నాను. నేనైతే నా వీడియోస్ అన్నీ కూడా న్యాచురల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు చూసేలా ఉండాలన్నమాట. అలా అయితేనే నేను సక్సెస్ అయినట్టు యూట్యూబ్లో. లేదంటే ఏదైనా కామెంట్ వస్తుందంటే దాన్ని నేను కొంచెం 2 రకాల కామెంట్స్ ఉంటాయి, ఒకటి కాదు. ఒకటి వచ్చేసి కుళ్ళుతో పెట్టే కామెంట్స్, కుళ్ళు గుమ్మడికాయలు అంటారు మా ఆయన అయితే. ఏదైనా కుళ్ళిపోతూ ఉంటే ఎవరైనా కుళ్ళు గుమ్మడికాయలా కుళ్ళిపోతుంది అంటారనమాట. నేనైనా సరే ఎప్పుడైనా అలా గొడవ అయినప్పుడు కుళ్ళు గుమ్మడికాయలా కుళ్ళిపోకు అంటూ ఉంటారు. అవి గుమ్మడికాయలు ఉంటాయి, కుళ్ళు గుమ్మడికాయలు. ఇంకొకరు వచ్చేసి మన మీద అసూయతో పెట్టే, అదే వీళ్ళే ఆ కేటగిరీయే. ఇంకొకరు వచ్చేసి మన కొంచెం మంచి కోసం చెప్పేవారు అనమాట, ఇలా పెట్టకమ్మా అలా పెట్టకమ్మా అని. సో అలా పెట్టేవాళ్ళు చాలా తక్కువే, కుళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా తక్కువే ఉంటారు. మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. ఇవన్నీ చేసుకుంటున్నాను కదా, హెల్త్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోయేంతగా నేను కష్టపడినండి. నేను మహా కుడితే ఒక బ్లౌజ్ ఏమో అంతే, వీడియోస్ కోసం మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రజెంట్ నేనైతేని. అది అలా నన్ను నేను కొంచెం చేంజెస్ చేసుకుంటూ, మోడిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటానన్నమాట. సో ఒకేసారి చేంజ్ చేసుకోలేము, మెల్లగా చేంజ్ చేసుకోవాలి. మీరైనా అంతే, కొంచెం మంచి మంచి వీడియోస్ పెట్టండి. కానీ మనలాంటి మంచి వాళ్ళకి గ్రోత్ అనేది స్లోగా వస్తుంది, కానీ పర్మనెంట్గా ఉంటుంది. సోషల్ మీడియాలో మనకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందండి, అదొకటి క్రియేట్ చేసుకోవాలి. ఏది పడితే అది పర్సనల్ విషయాలు, నా ఫ్యామిలీని ఎప్పుడు బయటకు లాగానండి. నేను ముందుకు రావడానికి నాకు 1 year పట్టింది. అలాంటిది నా పిల్లలు నేనే ఉంటాను మోస్ట్లీ వీడియోస్లో. మా వారు కూడా నేను ఎక్కువ చూపించను. ఇంకా మా అమ్మని కానీ మా నాన్న కానీ ఇంకెవ్వరిని బయటకు లాగనమాట. వాళ్ళతోటి నాకు వీడియోస్ చేయాలని లేదు. మన ఛానల్ ఉద్దేశం వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇద్దరు. ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు టైలరింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ప్లాన్ వేసుకోవాలి, టైం ఎలాగ మెయింటైన్ చేయాలి, అది మన ఛానల్లో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నాకంటే ఇప్పుడు పిల్లలు 5 years వచ్చింది. నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు బాబుకి 3 years 2.5 years అంతే, ఇంక అంతకుమించి ఎక్కువ లేదనమాట. ఇంకోటి వచ్చేసి ఇంకొకరు ఎవరంటే టైలరింగ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే నన్ను చూసి టైలరింగ్ నేర్చుకుని నాకు కూడా స్టార్ట్ చేయాలందక్క అని స్టార్ట్ చేసి ఒక్క వీడియో కూడా పెట్టలేకపోతున్నానక్క, పిల్లలతోని, ఇంట్లో పనులతోని, టైలరింగ్తోని, కస్టమర్స్తోని, వాళ్ళతోనే సరిపోతుంది అన్న వాళ్ళకు కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఛానల్ అనేది. మధ్యలో పర్సనల్ విషయాలు ఉంటాయి అంతే తప్ప, పర్సనల్ విషయాలే కంటెంట్ కాదు నాది, మధ్యలోనే ఉంటాయి తప్ప దాన్ని బేస్ చేసుకుంటూ నా ఫ్యామిలీని మాత్రం బయటకు లాగను. ఇప్పుడైతే మొత్తం కూడా సదిరేసానండి. ఎంత చెత్త ఉందో చెప్తున్నాను అనమాట, ఎలాగా చదువుకోవాలి ఏంటని మా వాళ్ళకి. పాపం తెలియదు కదా, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఇవన్నీ సదిరేసేసి వీళ్ళకి ఇంకా నేను ఇంకా వంట చేయలేదు, టిఫిన్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా చేస్తాను టిఫిన్ చేసేస్తే వీళ్ళు తింటూ ఉంటారు, లేకపోతే నన్ను తింటారు. చిన్న బాబు అప్పుడే పొద్దునే లెగిసిపోయాడు. వాడికి ఏదో ఒకటి ఫేస్ వాష్ చేయించేసి ఇంట్లో మేత పెడతానే ఉంటానండి. ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా, ఎన్ని ఫ్రూట్స్ పెట్టినా కూడా బయటికి కావాలంటారు. నేను తినకూడదు అని చెప్తాను. ఐస్ క్రీమ్ మాత్రం కొనండి, చాలా చాలా రేరు. దానివల్ల టాన్సిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పిల్లలకి, ఎక్కువ ఐస్ క్రీమ్ తింటే. చాక్లెట్స్ కూడా చాలా తక్కువే పెడతాను. ఎక్కువ ఏంటంటే బిస్కెట్స్, మరీ ఎక్కువ ఏం కాదులేండి, మళ్ళీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ అనుకుంటారేమో. బిస్కెట్స్ కొంచెం ఒక మాదిరిగా. ఫ్రూట్స్ అయితే తెస్తాను కదా, మీకు తెలిసిందే కదా, ఫ్రూట్స్ అయితే తెస్తాను. ఇప్పుడు ఈ చెత్త అంతా నీట్గా సదిరేసి పక్కన పాడేస్తున్నాను. ఆల్రెడీ ఇల్లంతా తుడిచేసాను కదా, అందుకుని మళ్ళీ ఇదంతా ఎందుకు ఇక్కడ పాడేయడం అని. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేసేస్తానమాట, పర్లేదు వాష్ అయిపోతాయి అన్నీ. ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి. అయిపోయినాయి. ఇంకా కొంచెము మనం అది వేసేసామంటే
ఇంక పిల్లలు ఆడుకుంటున్నారు, పక్కకు తీయండి ఇంకా సదరేసుకోండి అని చెప్తున్నాను. ఇంకా బయట కొంచెం తుడిచానండి, ఇల్లు కడిగాను అనమాట బాగాలేదని చెప్పేసి. ఇప్పుడు నేను వైట్ కలరు షూస్ ఒకటి, అదేవిధంగా ఈ యూనిఫామ్ ఒకటి హ్యాండ్ తోటే ఉతుకుతాను అనమాట. మా పిల్లల స్కూల్ పేరు అడిగారండి చాలామంది, అందుకునే వీడియో అనేది ఇలా చూపిస్తున్నాను. సెయింట్ జోసెఫ్ హై స్కూలు, రామంతపూరు. బాబు వచ్చేసి 2nd క్లాసు, చిన్న బాబు వచ్చేసి యూకేజీ. చాలామంది అడిగారు గవర్నమెంట్ స్కూల్ అక్క అంటే, లేదండి గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూలే. ఇద్దరికి కలిపి బాగానే అవుతుంది. నేను మా వారు మాత్రం గవర్నమెంట్ స్కూల్లోనే చదివాము. చాలా తిప్పలు పడ్డామండి గవర్నమెంట్ స్కూల్లో. మా వారి సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా తిప్పలు పడ్డాను. గర్ల్స్ స్కూలు, కాలేజ్ కూడా గర్ల్స్ కాలేజే, బాయ్స్ది ఏం కాదు, కోయేడ్ ఏం కాదు. దగ్గరలో అవే ఉన్నాయన్నమాట. అప్పట్లో బాయ్స్ గర్ల్స్ అంటూ ఏమి లేదులేండి. ఇప్పుడంటే కొంచెం బాగాలేదు సిచ్యువేషన్ కాబట్టి చిన్నపిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవులేండి. ఇప్పుడు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో చిన్నపిల్లలతోటి, ఆడపిల్లలతోటి, అప్పట్లో ఆ ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ మెయిన్ ఫినాన్షియల్గా అంటే మా ఫాదరు జెంట్స్ టైలర్ కదా, అప్పట్లో రెంట్లు కట్టుకుని, ఇప్పుడంటే ఓన్ హౌస్ వాళ్ళది, రెంట్లు కట్టుకుని చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి నేను మా తమ్ముడు కూడా గవర్నమెంట్ స్కూలే. బాత్రూమ్లు ఉండేవి కాదు మెయిన్ వచ్చేసి, ఎన్ని తిప్పలు పడేవాళ్ళమో. చిన్నపిల్లలం కదా, హాఫ్ డేనే స్కూల్స్ ఉండేవి అప్పుడు. ఆ స్కూల్కో హాఫ్ డే అంటే మార్నింగ్ 8 నుంచి 12:30 వరకు మాత్రమే స్కూల్స్. ఆ తర్వాత ప్రైమరీ స్కూలు రన్ అయ్యేదనమాట అందులో, ఆ స్కూల్లో. అందుకనే మాకు మార్నింగ్ మాత్రమే ఉండేది, హై స్కూల్ వచ్చేసరికి మధ్యాహ్నం మాత్రమే ఉండేది. ఇంకా అలాగే తిప్పలు పడ్డాం కాబట్టి నేనైతే మా వారు చెప్పాను అనమాట, గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ఎవరు చదివించట్లేదు కానీ వద్దని చెప్పాను. మనం ఇంత కష్టపడుతున్నాం కదా, పిల్లలకి ప్రైవేట్ స్కూల్ అయితే అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అని చెప్పాను. సరే అన్నారు. ఇంకా ఈరోజు అయితే మిషన్కి హాలిడే అండి. అక్కడ పెట్టేసి నేను ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాను, కెమెరా అది రన్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలని ఓపెన్ చేసి చూస్తున్నారనమాట. అంటే ముందు రోజు చూడలేదు కదా, చూస్తున్నారు. సర్లే చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి నా పని నేను చేసుకున్నాను. వేడి నీళ్ళు పెట్టేశానండి, దోశలు వేయాలి. అయితే మీరందరూ చెప్పారు కదా హీట్ చేస్తే వచ్చేస్తుంది అక్క అని, సో నేనైతే అప్పుడే హీట్ చేశాను. నాకు ఒకసారి గుర్తుంది, షార్ట్లో అమ్మ చేతి వంట భార్గవి గారు ఇలాగే వెయిట్ చేసి తీశారనమాట. అప్పుడు ఎప్పుడో చూశాను, అది గుర్తుంది. అలా చేద్దామని అనుకుంటున్నాను. అంతలోపు మీరే కామెంట్స్ మీద కామెంట్స్ చాలామంది హెల్ప్ చేశారు. నాకు వచ్చేసిందండి, ఈజీగా వచ్చేసింది. హీట్ చేసి ఇలా లాగేసరికి వచ్చేసింది అనమాట. నాకు గమ్ మరకలు కూడా ఏం లేదు. కొంచెం శుభ్రంగా కడిగేశాను, బాగా సబ్బు పెట్టేసి బాగా తోమేశాను. మన దగ్గర ఐరన్ క్యాస్ట్లు ఉందండి, కానీ చెప్పాను కదా మీకు బాగా హీట్ అయిపోయి చేయి కాలిపోయింది. అప్పటి నుంచి భయం వేసి పక్కన పెట్టాను. సో దాన్ని కూడా వాడదాం మెల్లగా, ఇప్పుడు కాదు, ఎలాగ ఇది కొనేసాను కదా. ఇది అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే తొందరగా హీట్ అయిపోతుంది, తొందరగా హీట్ తగ్గుతుంది. అది అలా కాదు, మేమేమో నలుగురు 4 సార్లు తినే రకాలం అనమాట. మా వారేమో ఒకసారి తింటారు, నేను ఒకసారి, పిల్లలు ఒకసారి. దోశలు వేసేటప్పుడు అది ఎక్కువసేపు హీట్ అవ్వాల్సి వస్తుంది, మళ్ళీ హీట్ అనేది లేట్గా తగ్గుతుంది అనమాట. ఇదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా తగ్గిపోతుంది కదా. కానీ హెల్త్కి మంచిది కాదంటున్నారు కదా. చూస్తాను, ఇది కొన్ని రోజులు వాడేసిన తర్వాత ఇంకా అదే ఓపెన్ చేస్తానండి. నేను మీకు ముందు చెప్పలేదు, లేకపోయి ఉంటే మీరు పెట్టే కామెంట్స్కి కొనేదాన్ని కాదు. అనుకోకుండా అలాగా వెళ్ళి కొనేసాం అనమాట కొన్ని వస్తువులు. ఫస్ట్ది బాగానే వచ్చిందండి, నేను ఆయిల్ ఏమి వేయలేదు కదా. ఫస్ట్ తీసినప్పుడు అయితే మంచిగా మనకి ఎలాగైతే హోటల్లో చూపిస్తారో, మన వీడియోస్లో చూపిస్తారు కదా కుకింగ్ వీడియోస్లో, అలాగే వచ్చింది. రెండోసారి నేను ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసేసరికి అంత బాగా రాలేదనమాట. ఆయిల్ వేయకపోతే వస్తుంది అనుకుంటా. చాలా బాగా వచ్చిందండి, నాకు నచ్చింది. దీని మీద ఆయిల్ వేసాను, ఇది బాగా వచ్చింది. ఆయిల్ వేసినందుకు పట్టేసింది అనమాట. అలా కాకుండా ఆయిల్ వేయకుండా ఉండాల్సింది. నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్ వేసేసరికి రెండోది సరిగ్గా రాలేదు. ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేస్తాను. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. రైస్ కూడా వండాను ముందు రోజు కూడా, అంటే తర్వాత రోజు రైస్ వండాను. దీంట్లో మామూలుగా బిర్యానీ చేశాను. ప్రతిదీ కూడా నాకు బాగా నచ్చింది. మొత్తం ఒకసారి వండిన తర్వాత చెప్దాం అనుకున్నాను. ఈ అట్ల పానం మీద ఈ అట్లకాడ పెట్టకూడదు కదా,
నా దగ్గర చెక్కది లేదనమాట. మళ్ళీ ఇది పెడితే ఎక్కడ పాడైపోతుంది అని చెప్పేసి జస్ట్ పైన అలా అంటున్నాను. చేత్తో తీసేసాను. వచ్చేసింది. ఇలా తీస్తే వచ్చేసిందనమాట. ఇది బాగా వచ్చిందండి. సెకండ్‌ది ఆయిల్ అయిపోయి రాలేదనమాట. ఆయిల్ వేయకుండా ఉండాల్సింది. సో, కొంచెం సేపు అలాగే ఉంచేసాను. రేపు వేయాలి. ఇడ్లీలైనా, దోశలైనా ఏదో ఒకటి వేయాలి. చూడండి కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచి ఇది పెట్టను. పాడైపోతుంది కదా తొందరగా. ఇప్పుడు ఇంగో ఇలా తీసేస్తాను అంతే. అన్నీ అలాగే చేత్తోనే తీసేసానండి. ఇంగోండి ఎంత బాగా వచ్చింది చూడండి. మంచిగా వచ్చింది కదా. సేమ్ మనకి వీడియోస్లో ఎలాగైతే చూపిస్తారో అలాగే వచ్చింది పల్చగా. బాగుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా హీట్ చేసేసి ఆ స్టిక్కర్ తీసేస్తా. ఇది కూడా చాలా బాగుంది. ఎంత హీట్ ఎక్కినా కూడా హ్యాండిల్ హీట్ అవ్వట్లేదు. ఆల్రెడీ చెప్పారు. ఇది కంపెనీదండి. మనకి అలాగా స్టీల్ దాంట్లో తీసుకోలేదు. పక్కనే అంటే పక్క రో ఉంది. అదే దాంట్లోనే ఒకవైపు ఈ కంపెనీ కూడా అమ్ముతున్నారు. నాకు ఇలాంటిది కావాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా కంపెనీ తీసుకున్నాను బటర్ఫ్లై. ఇది 1000 అనుకుంటా. 10 years వారంటీ ఉన్నట్టుంది. సో, వచ్చేస్తుందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసి మళ్ళీ శుభ్రంగా కడిగేసాను. అయితే స్టిక్కర్‌కి గమ్ ఉండిపోయింది కదా. అయితే కొంచెం కొద్దిగా ఆయిల్ వేసాను. లైట్‌గా ఆయిల్ వేసి సర్ఫ్ ఎక్సెల్ ఉంది కదా మన దగ్గర, దాంతోటి రుద్దేస్తే అది కూడా పోయిందనమాట. అది బాగానే వచ్చేసింది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇలా అనేసరికి పోయింది. బాగానే అయిపోయింది. ఆయిల్ వేసి చేసినందుకు ఆ వీడియోలో అలాగే చూపించారు. చాలా బాగా అయిపోయింది. గమ్ము మరకలు ఏమి లేవన్నమాట. నీట్గా అయిపోయింది మంచిగా. ఇంకా ఇప్పుడు తుడిచి చూపిస్తాను టిష్యూ పేపర్ తోటి. ఇప్పుడు చూడండి టిష్యూ పేపర్ తోటి కింద ఫ్లేమ్ లేదండి, మంట లేదు, ఆఫ్ చేశాను. చూసారు ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు నీట్గా కడిగేస్తాను. కడిగేసి దీంట్లో శనగపిండి చట్నీ చేస్తున్నాను. తోముకునేటప్పుడు కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. ఎంత మాడినా కూడా, అంటే యాక్చువల్గా అయితే అడుగంటుతుంది కదా కొన్ని గిన్నెలకి, అడుగంటినా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంత బాగున్నాయి. ఇలాంటి ఒక 4 మంచివి కొనుక్కుంటే చాలనిపించిందండి నిజం చెప్పాలంటే. ఆ పిచ్చి 5-6 కొనుక్కునే కన్నా కొంచెం కాస్ట్లీ మంచి క్వాలిటీ ఉన్నవి ఒక 3 కొనుక్కుంటే చాలు. ఒకటి రైస్ కొనుక్కోండి. మీరు కొనుక్కోవాలనుకుంటే నాకున్న ఈ 2 రోజుల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. మీ చిన్న ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీని బట్టి చూసుకోండి. ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. అన్నిటికి వచ్చేస్తుంది. చిన్న వాటికి, ఫ్రైలకి, వాటికి అన్నిటికి వచ్చేస్తుంది. ఇంకోటి వచ్చేసి రైస్ కొనుక్కోండి. నేను కొనుక్కున్నాను కదా 3 గ్లాసులు పట్టింది అది రైస్. 3 గ్లాసులు అయితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకో కడాయి కొనుక్కోండి. అంతే. ఈ 3 కొనుక్కున్నారంటే చాలండి. దగ్గర మీకు 3500 అలాగ అవుతుంది. చూసుకోండి డబ్బు చూసుకుని చక్కగా కొనుక్కున్నారంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోతుంది వంట. మీరు మాడిపోతుందా ఏమన్నా అని అడిగారనమాట ఒక సిస్టరు. వండాక చెప్పండి అని. మాడిపోవటం అంటే అక్కడే ఉండాలన్నమాట, ముందులాగా కాదు. నేనేం చేసేదాన్ని, పోపులు వేసి పక్క పని చేసుకున్నా కూడా ఇంకా అది మాడేది కాదు వాటికి, అల్యూమినియంకి. ఎందుకంటే అది కొంచెం దలసరిగా ఉంటాయి కదా, అందుకునేమో. డిఫరెన్స్ అయితే నాకు తెలియదు కానీ ఇవైతే మాత్రం తొందరగా అయిపోతుంది వంట. చాలా తొందరగా అక్కడే ఉండాలన్నమాట. అక్కడే ఉండి అన్నీ చేసేసుకోవాలి. పక్కకి జరిగామో మాడిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. తొందరగా వర్క్ అయిపోతుంది. తొందరగా కూడా మాడకుండా ఉండాలంటే పక్కనే ఉండాలి మనం. ఇలా వేసేసి పక్కకి వెళ్ళి ఏదైనా పని చేసుకొచ్చే లోపు ఇవి మాడిపోతాయి. కానీ అల్యూమినియం గిన్నెలో మాడేవి కాదనమాట. అదే డిఫరెన్స్. స్టార్టింగ్లో కొంచెం మాడిని, కానీ నాకు అది తెలిసిపోయింది టిక్ అనేది. అంటే ట్రిక్ ఏంటంటే అక్కడే ఉండి చేసుకోవాలన్నమాట. అన్ని పోపు దినుసులన్నీ వేసేసాను. పక్క గిన్నెలో 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసి వాటర్ వేసి కలిపేసి ఉంచుకున్నాను. దోశలోకి శనగపిండి చట్నీ చేద్దామని. క్లీనింగ్ చేసుకుంటాను కూడా చాలా ఈజీగా ఉందండి. ఇబ్బంది ఏం లేదు. చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట. కానీ కొంచెం నీట్గా చేసేసుకుని తోముకుని పెట్టుకుంటే మనకి ఏంటంటే, ఇంకోండి పట్టుకున్నాను చూసారా కాలట్లేదు. అతను అదే చెప్పాడు కాలదని. 10 years వారంటీ ఇచ్చారు మనకి. 10 years 5 years నాకు ఐడియా లేదండి. కానీ 5 years మినిమం, 10 years మ్యాక్సిమం ఉన్నాయి నేను కొన్న అన్నీ కూడా.
సో ఫైనల్గా అయితే ఇక్కడ అయిపోయింది కదా, చూసారా, జస్ట్ 1 మినిట్లోనే. కరివేపాకు వేసేసాను. దీనికి మూత రాలేదండి, మూత ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. మళ్ళీ వేరే మూత వాడాల్సి వచ్చింది. మూత వచ్చుంటే బాగుండు. తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు బాగా కారం అంటారని నేను ఎక్కువ ఎండుమిరపకాయలే వేస్తానన్నమాట. ఎండుమిరపకాయలు కూడా వేసేసిన తర్వాత వాటర్ వేసాను. కొలత ఏం లేదు, మామూలుగానే వేసేసాను అంతే. 1 గ్లాసు 1.5 గ్లాసు అలా వేసాను. అంటే మేము తీసుకున్న వాటికి చట్నీకి ఇది సరిపోతుంది అనమాట. పసుపు ఉప్పు కూడా వేసేసాను, 1.5 వేసాను. బాగా కలిపేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా మరిగించేయాలి. ఇదిగోండి, బాగున్నాయండి గిన్నెలు. ఫైనల్ రివ్యూ అయితే చాలా బాగున్నాయి. ఎక్కువ కొనుక్కోకుండా 3 కొనుక్కోండి. ఆ పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కోకుండా మంచి కొనుక్కోండి, సరిపోతుంది అంతే. నాకు అలాగే అనిపించింది. నాకైతే నన్ను అడిగితే ఇలాగే చెప్తాను. పసుపు వేసేసాను. ఇప్పుడు మొత్తం మరిగించేస్తాను అనమాట. మరిగిన తర్వాత శనగపిండి వేసేస్తాను. నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా వచ్చిందండి. ఈ 2 రోజులు వండాను కదా, ఇంకా మంచి మంచి వండాలనిపించింది. అయితే మా వారు ఏం చేశారంటే చికెన్ పిక్కిలు, అదేవిధంగా రొయ్యల పిక్కిలు బుక్ చేసుకున్నారన్నమాట. ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కనిపించిందంట. ఓపెన్ వీడియో పెడతాలేండి. ఇంకా ఈ తెప్పించుకున్నారు. దాని బదులు నేనే చేసేస్తాను కదంటే, నీకెక్కడ ఉంటుంది టైము అవన్నీ చేయడానికి అంటే, లేదు నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కుకింగ్ అంటేని, కొంచెం మంచిగా శుభ్రంగా తిని చేసుకుంటే బాగుంటుందేమో అంటే, సరే నువ్వు చెప్పడం కాదు చేసేటప్పుడు చూద్దాంలే అని అంటున్నారనమాట. ఎందుకంటే ఇంకో 2 రోజులు అయితే ఇంకా ఏమన్నా పండుగలు వచ్చినాయి అనుకోండి, ఇంకా మాకు టిఫిన్ చేసుకుంటాను కూడా టైం ఉండదు. అంటే స్టిచ్చింగ్ కదా, ముందు కస్టమర్స్ని చూసుకోలేదనుకోండి మనకి వీడియోస్ ఉండవు కదా. అందుకుని మన కస్టమర్స్ని వదిలేసుకున్నాం అనుకోండి, వీడియోస్ కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకు నాకు భయం అనమాట. కస్టమర్స్ని ఎక్కువ మటుకి వదులుకుంటానికి ట్రై చేయను. నాకైతే బాగా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఈ 2 రోజులు. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మా వారు కూడా తీసుకురాలేదు, రేట్ ఎక్కువ చెప్పారంట. ఇది సండే వ్లాగ్ అండి. అస్సలు అడుగంటడం అనేదే లేదు. బై మిస్టేక్లో అడుగంటినా కూడా మనం కష్టపడకుండానే ఈజీగా తోమేయచ్చు. అంత ఈజీగా ఉంటున్నాయి ఈ గిన్నెలతోటి. ఇలా నీట్గా ఒక 10 నిమిషాల పాటు మీడియంలో పెడితే స్మెల్ ఉండదు, పచ్చి స్మెల్. ఇందులో అల్లం వేసుకోవాలి, అల్లం ముక్కలు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ అనమాట. అల్లం వేయాల్సింది, ఇంట్లో నుండి కానీ మర్చిపోయాను. ఇంకా బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుక మళ్ళీ దింపాక వేడిగా ఉంటేనే బాగుంటుంది కదా, చల్లగా అయిపోతే మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. కొంచెం వాటర్ వేస్తాను. బాగున్నాయి కదండి గిన్నెలు చూడడానికి, వండుకుంటే కూడా బాగుంది. ఈజీగా తోమేస్తున్నాను కష్టపడకుండా. వాళ్ళు 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారంటే 5 ఇయర్స్ వరకు ఇలా ఉంటుందనే అర్థం. ఇంకా అలా వాళ్ళు 5 ఇయర్స్ వెళ్ళిపోయేలోపు ఇవి కూడా పాడైపోతాయి. చూద్దాంలేండి, 5 ఇయర్స్ కదా, ఇప్పుడు వరకు అయితే బాగున్నాయి. ఇది బాగా కలిపేసుకుని కొంచెం వాటర్ వేస్తాను. పచ్చి వాసన పోవాలి కదా. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే అడుగంటేస్తుందని. తొందరగా అయిపోతుంది కుకింగ్ వీటి మీద, ఫాస్ట్గా వేడిగా అయిపోతుంది, హీట్గా అయిపోయి బాగానే తొందరగా అయిపోతున్నాయి పనులు. ఇంకా అయిపోయినట్టే ఉందండి చట్నీ. స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఇంకా కొంచెం వాటర్ వేద్దాము, కొంచెం ఉప్పు పడుతుంది. టేస్ట్ చూస్తాను, ఉప్పు సరిపోలేదు. కారం ఇంకేం వేయనండి, కొంచెం వాటర్ వేసేసి ఒక్కొక్క 5 నిమిషాలు ఉంచేసి దింపేస్తాను. ఇంకా చూడండి, బాగా కలిపేసుకోవాలండి. ఇంకా అయిపోయింది, ఇంకా దింపేస్తాను. కానీ మూత రాలేదు కదా, మళ్ళీ వేరే మూతతోటి మూత పెట్టుకోవాలి. అదే మూతున్నది వచ్చిందంటే ఇంక ఈజీగా అయిపోను. సో అంతలోపు అయితే దోశలు కూడా వేస్తాను. చెప్పాను కదా, ఆయిల్ వేయటం వల్ల మళ్ళీ ఫస్ట్ వచ్చినంత దోశ బాగా రాలేదు. నెక్స్ట్ టైం అయితే ఆయిల్ వేయకుండానే చేసుకోవాలి. ఎలాగో ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్తో పని లేదు.
ఇంకా అయిపోయిందండి చట్నీ, శనగపిండి చట్నీ కొత్త గిన్నెలో. ఇంకో గిన్నె కూడా ఓపెన్ చేశాను. మొత్తానికి సండే రోజు 3 గిన్నెలు అయితే ఓపెన్ చేశాను. ఇంకా అయిపోయిందండి, పక్కన పెట్టేస్తాయి. ఇంకా దీని కింద పెట్టేస్తాను. అయిపోయింది, ఇంకా ఏం అడగంటట్లేదు, కానీ మనమే కలుపుకుంటూ ఉండాలి. అయితే పాత గిన్నె ఒకటి ఉంది, అది పెడదామని ట్రై చేశాను కానీ సరిపోవట్లేదు. ఇంకా వేరే ప్లేట్ పెట్టేశాను, స్టీల్ ప్లేట్ ఉంటే అది పెట్టేశాను. తర్వాత దోశ వేస్తాను చూడండి. ఇంక ఇలా పట్టుకున్నా కూడా ఏం అవ్వట్లేదు అనమాట, కాలట్లేదు. మనకి బట్ట పట్టుకునే పని లేదు ఇంకా. సో ఇప్పుడు ఇంకో దోశ వేస్తానండి. చూడండి, ఈసారి దోశ సరిగ్గా రాలేదు. మళ్ళీసారి నేను ఇంకా నూనె అయితే వేయకూడదు అనుకుంటున్నా. ఇలా అనడం మాత్రం బాగానే వచ్చింది, కానీ అంతలాగా పలుచగా రాలేదన్నమాట. నాకు ఆయిల్ వేయటం వల్ల అని అనుకుంటున్నాను నేనైతేని. ఇంకా చూడండి, ఇలా అనగానే మొత్తం దీంతో పాటు వచ్చేసింది. ఇంకా అన్నీ అలాగే వచ్చినాయిలేండి, నెక్స్ట్ టైం చూస్తాను. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. దీంతో ఆడుకుంటున్నారు. ఇదేంటో తెలుసా, మనం బయట నుంచి ఏదైనా కొనుక్కుంటే బబుల్స్ లాగా షీట్ వస్తుంది చూసారా. చిన్నప్పుడు నేను అలా ప్రెస్ చేసి ఆడుకునేదాన్ని, నేను మా తమ్ముడు కూడా ఇలా ప్రెస్ చేసి సౌండ్ వస్తాయి, పగులుతాయి అనమాట బబుల్స్ లాగా. ఇంకా మా వాళ్ళు కూడా ఇచ్చి అలవాటు చేయించాను. వీళ్ళు జనరేషన్ ఫాస్ట్ జనరేషన్ కదా, ఒకేసారి దాని మీద పడిపోయి మేమైతే ఒకటి పగలగొట్టుకునే వాళ్ళము. వీళ్ళైతే మొత్తం ఒకేసారి అన్ని పగలగొట్టేస్తున్నారు, అంత ఓపిక లేనట్టుంది. మేమైతే ఒకటి పగలగొట్టుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అయిపోయిందండి పని. ఈ గిన్నెలని తోమేసుకోవాలి. ఇంకా టిఫిన్లు అయిపోయినాయి. ఈ గిన్నెలు మళ్ళీ ఇచ్చేయాలి. ఇవన్నీ తోమేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను. అంతలో పిల్లలకి స్నానాలు చేయించేయాలి. నిన్న సండే రోజునైతే ఏం కుట్టలేదండో, ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే బయటకు వెళ్ళాం కదా డిమార్ట్కి, ఇంకా అక్కడే సరిపోయింది. అవన్నీ తెచ్చుకునే అన్నీ సర్దుకునేసరికి ఇంకా 4 or 5 అయింది. కొంచెంసేపు పడుకున్నాను. ఒక వీడియో అప్లోడ్ చేశాను, కట్టింగ్ వీడియో స్టిచ్చింగ్ ఛానల్లో. ఇంకా అంతే, ఇంకా దాంతోనే సరిపోయిందనమాట. మెత్తటి బ్రష్ అంటే మనకి పీచు ఉంటుంది కదా, అలా గట్టిది కాకుండా మెత్త దాంతో ఇంకా అన్ని మూలలా నీట్గా కడుగుతున్నాను. కొత్తే కదా, ఎంతైనా ప్రేమ ఉంటుంది కొత్తగా కొన్నప్పుడు. మళ్ళీ అవి ఏమన్నా పాడైపోయినాయి అంటే ఇంక తిట్టేస్తారు, బోల్ రేటు పెట్టి కొన్నాను సరిగ్గా తోమట్లేదని. అందుకనే కొంచెం బాగా తోముతున్నాను అనమాట. ఇవన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి. ఈజీగా తోమేయచ్చండి. నేను చూపించిన గిన్నెలన్నీ కూడా చాలా ఈజీగా తోమేసుకోవచ్చు. సో అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కర్రీలోకి వెళ్ళిపోవాలి. ఇంకా భోజనం చేసేసి ఇంకా ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం అనమాట బయటికి. ఇది కూడా మన గిన్నె మార్చేస్తున్నాను. ఆల్రెడీ డీమార్ట్లో ఒకసారి తెచ్చుకున్నారు మా వారు. ఎందుకులే, అది బాగానే ఉంది కదా అని చెప్పేసి లోపల పెట్టేసి తీసేసాను అది కూడా బయటికి. 10:40 అలా అయింది. బట్టలన్నీ కూడా అయిపోయినాయి. ఇవన్నీ తీసేసి బాత్రూంలో ఉంటుంది కదా, అవి తీసేసి పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. దుప్పట్లు అవన్నీ కూడా ఇప్పుడే మీషో నుంచి వచ్చిందండి. నేను చెప్పాను చూసారా, పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ప్రతిసారి ఏదో ఒకటి నేనైతే బుక్ చేస్తానని చెప్పేసి. అయితే ఇద్దరికి బుక్ చేసిన, బాస్కెట్బాల్ ఒకటి, ఇదొకటి, పెన్సిల్స్ ఒకటి. ఈ పెన్సిల్స్ 300 చేంజ్ 200 చేంజ్ ఎంతో పడ్డాయి. చాలా ఉంటాయి అన్నమాట. అయితే మీరు మాత్రం ఇలాంటి పొరపాటు అయితే చేయకండి. పిల్లల ముందు ఇలాగ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇంకా అయిపోతూనే ఉంటాయి, కావాలని ఏడుస్తూనే ఉంటారు. పెద్ద బాబుదైతే వచ్చింది. బాస్కెట్బాల్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకో స్టాక్ లేదంట, రిటర్న్ చేస్తామని అని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చిందండి, క్యాన్సిల్ చేసేసామని. ఇంకా వాడు ఒకటే గోల్ అనమాట. నేను మళ్ళీ అమెజాన్లో బుక్ చేస్తానులే అని చెప్పాను. ఇవి ఓపెన్ చేయడానికి ఆ ప్లాస్టర్స్ అన్నీ తీస్తున్నాను. వెనకాల నుంచి మా వారేమో మొత్తం కట్ చేసేచ్చు కదా, ఎందుకు దాంతో బతిమలాడుతున్నావు దాన్ని పట్టుకుని అంటే, ఆ కవర్ బాగుంది, మంచి కవరు, ఎందుకు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసి ఆ కవర్ని పాడు చేయడం అని చెప్తున్నాను. పొగుడుతూ ఉంటారు ఏదైనా ఇలాంటి పనులు చేసినప్పుడు. అబ్బా ఎంత బాగా చేస్తున్నావో, అబ్బో నీకు అవార్డుల మీద అవార్డులు ఇవ్వాలని ఎటకారంగా అనమాట. నేనేమో ఆ కవర్ బాగుంది కదా ఎందుకు అని చెప్పేసి దాన్ని బ్రతిమలాడుతున్నాను నేను. ప్లాస్టర్లు బాగా గట్టిగా వేసేసారనమాట బయటకు రాకుండా. అన్ని రకాల పెన్సిల్స్ ఉంటాయండి,
కానీ అన్ని పెన్సిల్ ఒకేసారి కొనుక్కునే కన్నా మీరు ఒకటి కొనుక్కుంటేనే బెస్ట్ ఈ పిల్లలతోటి. ఇంకా నేను బయటికి అస్తమానం వెళ్ళను కదా, అందుకని చెప్పేసి బల్క్లో కొనేసాను అనమాట. ఇది ఆల్రెడీ ఎల్కేజీలో ఉన్నప్పుడు కొన్నాను, నాకు నచ్చినాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టాను. చాలా రోజులు వచ్చినాయి నాకు, దగ్గర 10 నెలల వరకు వచ్చినాయి. వీళ్ళు ఏం చేస్తారు, పెన్సిల్స్ పోగొట్టేసుకుంటారు, పోయినాయి అంటారు. ఎంత మంచి పెన్సిల్ ఇచ్చినా పోయిందంటారు. నేనేం చేసేదానంటే సగం కట్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఈ మధ్యన వీళ్ళకి తెలివితేటలు పెరిగిపోయినాయి కదా, పెద్దగా అయ్యారు కదా, సగం వద్దు మాకు పెద్ద పెన్సిల్ కావాలి, బిగ్ పెన్సిల్ కావాలని పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పెన్సిల్ కావాలంట, 2 ఇస్తున్నాను, కలర్స్ ఉన్నాయి కదా. అన్ని రకాల పెన్సిల్స్ వచ్చినాయి అండి, ఆల్ టైప్స్. కానీ వాళ్ళ ముందు మాత్రం ఓపెన్ చేయకూడదు అనమాట. వాళ్ళ కళ్ళలో పడిందంటే ఇంకా అడుగుతూనే ఉంటారు. అందరికీ చెప్తారు కూడా, ఫ్రెండ్స్ అందరికీ, మా అమ్మ బోల్డ్ బుక్ చేస్తుంది, మా ఇంట్లో చాలా పెన్సిల్స్ ఉన్నాయని. సో వాళ్ళ ముందు మీరు బుక్ చేసుకున్నా కూడా వాళ్ళ ముందు మాత్రం ఓపెన్ చేయకండి, ఓపెన్ వీడియో పెట్టకండి. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా మా వాడు పెద్ద బాబు ఖుషి అయిపోయాడు, వాడు అడిగింది కొన్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మంచి మార్క్స్ వస్తే మళ్ళీ అడిగింది ఇస్తానని చెప్పాను. వస్తాయండి, బాగా చదువుకున్నారు. అలా ముందు చెప్తేనే బాగా చదువుకుంటారు, లేకపోతే చదువుకోరు. ఇంక ఈ బట్టలు కూడా తీసేసి, ఇంకా వాషింగ్ మిషన్ తీసేసి పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. ఎక్కువ మట్టుకి సండే వచ్చినాయి అంటే ఇవే ఉంటాయి, డోర్ మ్యాట్లని, దుప్పట్లని ఇవే ఉంటాయి. కంపల్సరీ సండే వేస్తాను, వర్షం వస్తే తప్ప వేయను. ఇవన్నీ పైకి పట్టుకెళ్ళాలి. ఇంకా మా వారికి చెప్తాను, ఇంట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, ఇదంతా లేపలేని పైకి తీసుకెళ్ళాలని చెప్పి. అలా అడిగాను అనుకోండి, ఏమంటే తెలిసి రోజు నువ్వే కదా చేసుకుంటున్నావు, నేను ఉన్నాననే కదా అని. అట్లీస్ట్ మీరున్నప్పుడైనా చేసుకోవచ్చు కదా అని ఇంకా అలాగే గిలిగిచ్చిగా అలాగే అవుతూనే ఉంటాయి మా ఇద్దరికి. అందుకని మొత్తం మీద ఆయనకి అప్పచెప్పేశాను, ఆయన పట్టుకెళ్తున్నారు పైకి. ఏం బరువు లేదు, మోసుకెళ్ళచ్చు కదా అంటున్నారనమాట. ఇంకా అక్కడ పాడేసి వెళ్ళిపోతున్నారు చూడండి, కోపం అన్ని పనులు చెప్తామని. మంచిగా ఎండ వచ్చింది, బాగా ఆరిపోతాయి. ఇవన్నీ ఆరేసేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఆరేసానండి మొత్తం కూడా. ఎవరి తాళ్ళు వాళ్ళకే ఉంటాయిలేండి, కొట్టుకోము. చాలామంది ఆడవాళ్ళకి అక్కడే గొడవలు అవుతూ ఉంటాయంట కదా రెంట్ దగ్గర, మాకు అలా ఏం లేదు. సో పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేసి ఇవన్నీ సదిరేస్తానండి. ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. సండే వచ్చిందంటే ఈ మామూలు రోజుల కన్నా ఎక్కువ పని ఉంటుంది కదా మనకి, అవి ఇవి ఏదో ఒక్కటి పనులు ఉంటానే ఉంటాయి. ఇవన్నీ సదిరేసుకుని టిఫిన్లు అయిపోయినాయి అంటే అవి దానికి సంబంధించినవన్నీ తోమేయాలి. మళ్ళీ భోజనాలు అయిపోయినాయి అంటే సాయంత్రం తోముకోవాలి. నైట్ డిన్నర్ అయిందంటే మర్నాడు తోముకోవాలి. ఇంకా మన పని తోముకుంటాం ఇంకెప్పుడు, ఇంట్లోని తినాలి తోముకోవాలి అంతే. సండే వచ్చిందంటే మెయిన్. చాలా ట్రై చేశాను నైట్ కల్లా ఒక లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకుందామని. నాకే అనిపించింది ఇంకా రోజు ఏదో ఒకటి చేసుకుంటున్నాం కదా, వర్క్ రెస్ట్ తీసుకోవచ్చు. మా వారిని ఒక్కరినే వెళ్ళమన్నాను అనమాట డీమార్ట్కి. వెళ్ళమంటే నువ్వు కూడా రా అన్నారు. ఇంకా నాకు ఏది పడితే తెచ్చేస్తారని భయం. డోర్ మ్యాట్లు తీసుకురావాలి కింద కాళ్ళ దగ్గర వేసుకుని, మరి ఏం చేస్తారో ఏంటో అని డౌట్ వచ్చింది. సర్లే చాలా రోజులైంది, నేను కూడా అప్పుడే 4 months 5 months అయిందండి నేను ఆయనతో వెళ్ళి. ఎక్కువ వెళ్ళను, ఆయన తెచ్చేస్తారు ఏమైనా ఉంటే, మనకి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా అందుకుని. ఇప్పుడు కర్రీ చేయాలి. నేను కొత్త గిన్నెలు కాబట్టి నార్మల్ రైస్ కాకుండా కొంచెం సింపుల్గా టమాటా రైస్, టమాటా బిర్యానీ అంటారు కదా ఆ టైప్లో చేశాను. కానీ బిస్కెట్ అయింది. ఇదంతా తుడిచేసి నీట్గా పెట్టేస్తాను. ఇంకా మనకి పని లేదనమాట దీంతో, మళ్ళీ దోశల పిండి వేసుకునేటప్పుడు కదా, అందుకని నీట్గా తుడిచేసుకున్నాం. కొత్త మురిపం, కొత్త వస్తువులు కదా, ఆ మాత్రం ఉంటుంది ప్రేమ. కొన్ని రోజులు అయితే ఇంకా ఎలా ఉంటుందేమో తెలీదు. సో లోపల పెట్టేస్తా, బాగా నీట్గా తుడిచేసి. ఇదంతా నీట్గా లోపల నుంచి కూడా ఎక్కడైనా తుప్పడుతుందేమో అని చెప్పేసి లోపల నుంచి తుడిచేసి ఇంకా కవర్లో పెట్టేస్తాను. ఓ 5 days అయితే కానీ దోశల పిండి వేయనండి. మధ్యలో ఇడ్లీ పిండి వేసి పూరీలు, మిడిలో ఒక పూరీలు చేద్దామని. చూడండి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసాను, లోపల పెట్టేశాను. ఈ గిన్నె కూడా తుడిచేస్తాను కానీ మళ్ళీ అవసరం పడుతుంది ఖచ్చితంగా, నెక్స్ట్ డే అవసరం పడుతుంది. ఈరోజైతే ఏం లేదు. దీన్ని కూడా లోపల పెట్టేస్తా, ఆ బ్యాగ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశానండి, వాళ్ళకి స్నానాలు చేపిస్తాను. అంతలోపు బాస్మతి రైస్ తోటి అయితే నార్మల్గా బిర్యానీ టైప్లో చేద్దామని చెప్పేసి నేనైతే ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను.
వండుకునే ముందు కొంచెం 2.5 గ్లాసులు, అంటే 2 పూట్లకు వచ్చేస్తుంది మాకు అయితే. మళ్ళీ ఇంకోసారి వండుకోకర్లేదు అనమాట. సండే కదా, అంతా లేజీగా ఉంటారు, ఏమీ అంత ఇదిగా ఏం తినరు. నార్మల్ డేస్లోనే బాగా తింటారు, బాగా అంటే మామూలుగా అనమాట. మాకు ఫుడ్డు తక్కువేనండి, ఫుడ్ పడి తినే టైప్ కాదు అందరం కూడాని. చాలామంది బయటికి వెళ్ళి తినడాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, మేము చాలా తక్కువ. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి, అది చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా బర్త్డేస్ కానీ వీటికని వాటికని, అంతేగాని ఇంకా ఎక్కువ అది ఇదిగా ఉండదు. ముందే కడిగేసుకుంటే మంచిది, బాస్మతి కదా ఇరిగిపోతుంది అనమాట. సో వాటర్ అయితే వంపేసి కొన్ని నీళ్ళేసి నానబెట్టి ఉంచుతాను. అంతలోపు ఏమైనా బిర్యానీ వస్తువులు అవన్నీ తీసుకోవాలి కదా. అయితే ఈ గిన్నె తీసుకున్నానండి, రైస్ కోసం కొన్నది. మూత ఇచ్చారు, అదేవిధంగా అన్నం వాచుకుంటానికి ఒక ప్లేట్ కూడా అలాంటిది కూడా ఇచ్చారు. 2 ఇచ్చినాయి. ఇంకోండి ఇది అన్నం వాచుకుంటానికి అనమాట. ఈ 2 వచ్చినాయి మనకి. ఇది 1060 ఎంతో పడింది. లైన్గా ఉన్నాయి చూసారా స్టీల్స్, దాంట్లో కొన్నాం అనమాట. అదే అందులోంచి సెలెక్ట్ చేసిన పీస్ ఇది. హీట్ అయిపోయిన తర్వాత కొంచెము నెయ్యి వేస్తాను. తొందరగానే అయిపోతుంది హీట్, అంత టైం ఏం పట్టేయట్లేదు. కొంచెం నెయ్యి వేస్తాను దీంట్లోనే. తర్వాత ఆయిల్ వేస్తాను. మొత్తం నెయ్యితో చేయను, కొంచెం ఆయిల్ వేస్తాను. పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అంతే. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడే నాకు తెలిసిందనమాట, తొందరగా అయిపోతున్నాయి ఫ్రై, ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట. మనం పక్కకు వెళ్ళి వచ్చేంత టైం ఏం పట్టట్లేదు, తొందరగానే అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసేసామంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. మూత పెట్టేస్తాను. అంతలోపు ఎన్ని బియ్యం ఉన్నాయో చెక్ చేసుకున్నానండి. సగం గిన్నెడు వచ్చినాయి అనమాట. నేను ఏం చేస్తానంటే, ఇలా నానబెట్టిన రైస్ ఉంటుంది కదా, ఎన్ని గిన్నెలు అయిందో చూసుకుంటాను. సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ తీసుకుంటాను అనమాట. పొడిగా వస్తుందంట, మా వారు చెప్పారు, నాకు తెలీదు. ఎప్పటి నుంచి అలాగే చేస్తున్నానండి. ఇప్పుడు సగం గిన్నెడు వచ్చినాయి కదా బియ్యము, సగం గిన్నెడు అంతే క్వాంటిటీతో వాటర్ తీసుకుంటే పొడిగా వస్తుంది. ఎలాగో బాస్మతి రైస్ కాబట్టి, మిగతా రైస్ కాదు. ఇవి కూడా ఫ్రై అయిపోతుంది, ఇంకా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇంకా కొంచెం కలర్ రావాలి, అంటే ఫ్రైడ్ ఆనియన్స్ టైప్లో అనమాట. బాగా ఫ్రై అయిపోవాలి. ఇంకా అయిపోయినాయి చూసారా, ఇంకా కొంచెం అయినా పర్లేదులేండి. సో తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసేస్తా, చెక్క మొగ్గ అన్నీ లైట్గా. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, టమాటా బాత్ అంటే టమాటా టైప్లో చేద్దామని ట్రై చేశాను, కానీ ఏమంత ఇదిగా అనిపించలేదు. టమాటాలు అనవసరంగా వేసానేమో అనిపించింది. టమాటాలు వేయకపోతేనే బాగుండేమో. మా వారు అదే తిట్టారు, టమాటాలు ఎందుకు వేసావు, నార్మల్గా చేసేయచ్చు కదా అని. వేసినందుకు అదేదో పుల్లగా ఉంది, అంత ఏమీ టేస్ట్ రాలేదు. ఇక్కడ మనకి ఓపెన్ ఉంది కదండి, దమ్ పెట్టాలనుకుంటే అక్కడ మనకు యాలక్కాయలు ఉంటుంది కదా, సారీ యాలక్కాయలు కాదు, లవంగం ఒక పెట్టేస్తే గాలి రాదు, ఆవిరి అనేది లోపలే ఉంటుంది అనమాట. సో అయిపోయింది ఫైనల్గా అయితేనే. 3 గ్లాసులు అయితే ఉడుకుతాయండి దీంట్లో ఈజీగా. నేను నెక్స్ట్ డే అన్నం వండాను కదా, 2 గ్లాసులు వేసి అన్నం వండాను కదా, బాగుంది. ఇంకో గ్లాస్ కూడా అవుతుంది అనమాట. మొత్తానికి 3 గ్లాసులు బియ్యం అయితే పడతాయి దీంట్లో. అది బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే. ఒకసారి చికెన్ బిర్యానీ చేయాలి, దమ్ బిర్యానీ దీంట్లో ఎలా వస్తుందో మరి. ఆల్రెడీ గిన్నె ఉంది, గిన్నె తెచ్చుకున్నా కదా, దాంట్లో చేయొచ్చులేండి. ఇప్పుడు వాటర్ వేసేసాను. ఎంతైతే క్వాంటిటీ ఉందో, అంటే బియ్యం నానబెట్టిన తర్వాత ఎంతైతే వచ్చిందో అంత వాటర్ వేసాను అనమాట. మూత పెట్టేశాను. అంతలోపు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో ఒకసారి చూసి వస్తాను. ఎక్కడున్నారు? లోపల బట్టలు ఉన్నాయండో, ఈ బట్టలు మడత పెట్టాలి. అంతలోపు ఈ బట్టలు మడత పెట్టేసుకుంటా. మా వాళ్ళు బయట ఆడుకున్నట్టున్నారు. పైన ఆరేసి వచ్చాను కదా కొన్ని బట్టలు, ఇవి ఇక్కడ వేసేసి అవి ఆరేసి వచ్చానమాట. మనకి ఒకటే డబ్బా ఉంది, ఆ డబ్బాలోనే వేయాలి, ఆ డబ్బాలోనే మరి తీసుకురావాలి. అంతలోపు ఆ నీళ్ళు మరిగేలోపు ఈ బట్టలు కూడా మడత పెట్టేసుకుంటా. ఇవన్నీ ఇలా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటా. అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ చూడడానికి వెళ్ళాను. మరిగిపోయిందండి బాగానే. ఇప్పుడు మనం మరిగిన దాంట్లో ఇలా ముందుగా వడగట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలండి, లేదంటే లోపల మగ్గిపోతుంది. హైలో పెట్టుకుని
మళ్ళీ మొత్తం కూడా కొంచెం ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అనగా అప్పుడు ఏం చేయాలంటే మీడియం కూడా కాదు, సిమ్లో పెట్టేసుకుని దమ్ పెట్టేసుకోవాలి. దమ్ అంటే బయటికి గాలి వెళ్ళకూడదు అనమాట, ఆవిరి అనేది బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు కలిపేసుకోండి. కలిపేసుకుని మూత పెట్టకూడదు, మూత పెడితే తొందరగా మగ్గిపోయి పలుకుగా రాదనమాట బిర్యానీ. ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు వచ్చి చూస్తాను. సో మోస్ట్లీ అయిపోయిన అంటే మనకి సగం అయిపోయింది అనమాట. ఇప్పుడు దమ్ పెట్టే టైము. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తా. అక్కడేమో నేను దమ్ము వెళ్ళకుండా లవంగం మొగ్గ పెట్టాను చూసారా. సో మోస్ట్లీ అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు పెట్టేస్తాను. ఇంకొక 5 నిమిషాలు సిమ్లోనే ఉండాలి. అలాగా ఇంకా పలుకుంది అందుకుని. అయిపోయిందండి. ఇంకా ఇది కూడా దమ్ అయిపోతుంది. తర్వాత కర్రీ చేద్దామని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారు. శుభ్రంగా కడిగేసాను చికెన్ అంతా కూడా. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచి వేసాను అనమాట. గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసేసి కలిపేసి పక్కన పెడతాను. అంతలోపు ఉల్లిపాయలు కోసుకుంటే ఇదంతా కూడా పడుతుంది కదా, అందుకుని. టేస్ట్ అయితే బాగుంది, మరీ హైఫైగా లేదు. కొంచెం ఆయిల్ వేసేసాను. కానీ ఆ రైసే అనవసరంగా టమాటా వేసాను అనిపించింది. అది వేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. కారం వేసేసాను, కొంచెమే వేసాను, తర్వాత వేసుకోవచ్చని. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఇంకో కొత్త కడాయి తీద్దాం. చూడండి, ఇది తీసాను అనమాట. స్టిక్కర్ తీసేసానండి. తీసేసి శుభ్రంగా కడిగేసాను. ఆయిల్ వేసాను. అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అది వేసేసాను. కొంచెం ఉప్పు వేసేసాను. బాగా మగ్గిపోయే వరకు. దీనికి మూత వచ్చిందండోయ్. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇది కాస్ట్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఎంతో చెప్పాను, 1000 లోపే అనుకుంటా. అయితే మన చేతులు కాలవు, పక్కన పట్టుకుంటే చేతులు కాలవు. పైన మూత దగ్గర కూడా గోపురంలా ఉంది చూసారా, అది కూడా కాలట్లేదు. నేను పట్టుకుని చూసి చెప్తున్నాను అనమాట. నాకైతే బట్టతో పని లేకుండా అయిపోయిందండి వంట అంతా కూడా. అటు ఇటు మనం చేతులు పట్టుకుని కూడా కాలట్లేదు, అదేవిధంగా మనకి ఆ మూత కూడా కాలట్లేదు అనమాట. ఇలా పట్టుకున్నాను చూడండి, అసలు కాలట్లేదు. బాగుంది, మంచిగా. ఇలాంటిది కొనుక్కుంటే చాలండి. నేను ఇప్పుడు ఏదైతే వాడానో అవి కొనుక్కుంటే చాలు. ఇంకా చూసుకోక్కర్లేదు, అన్నిటికీ వాడేసుకోవచ్చు నార్మల్ ఫ్యామిలీ అయితే. ఈ మూత కరెక్ట్గా దానికే వచ్చింది చూసారా, పట్టుకుంటున్నాను చూసారా, కాలట్లేదు. కొంచెం లేట్ అయిపోయింది, లైట్గా మాడింది. సో మాడినా కూడా ఎంత బాగా వాష్ అయిపోయిందో, అసలు నేను సామాన్ తోమినట్టే లేదనమాట. కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంది, అది కూడా వేసేసాను. వేసేసుకుని ముందు మనం అన్నీ కలుపుకుని ఉంచుకున్నాను కదా చికెన్, అది కూడా వేసేసి బాగా కలిపేసాను. కలిపేసి ఇంకా మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టేసి ఇంకా మనకి కొన్ని బట్టలు పెండింగ్ ఉండిపోయినాయి, అవి మడత పెట్టేసుకున్నా. ఇంకొక 5 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే అవుతుంది. సిమ్లోనే పెట్టేశాను, అవుతుంది ఫ్రై. ఇంకొక 10 నిమిషాలు వచ్చిన తర్వాత చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి లైట్గా, అందులోంచి వస్తాయి కదా చికెన్లోంచి వాటరు. ఆ వాటర్ అన్నీ కూడా అయిపోయేదాకా ఫ్రై చేసి అప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసేసుకుంటే వాటర్ పెట్టేసి మూత పెట్టేయచ్చు. ఇదిగోండి అయిపోయినాయి వాటర్ అన్నీ మంచిగానే. ఇప్పుడు కారం వేసేస్తాను. ఎక్కువే పడుతుంది కారం, ముందు అంత ఎక్కువ ఏమీ వేయలేదు. కారము, ఉప్పు. గిన్నెలు అయితే సూపర్ ఉన్నాయండి బాబు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే అంత ఈజీగా క్లీన్ అయిపోయింది. కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం కారం వేసాను. ఈ కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసి వాటర్ వేసేసాను. ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట, రాత్రి పెట్టుకోలేదు ఛార్జింగ్. చూడండి కలర్ఫుల్గా ఉంటుంది చూసారా. ఇప్పుడు వాటర్ వేసేస్తా. అంతలోపు ఇది ఉడుకుతుంది, ఆ ఛార్జింగ్ కూడా పెట్టేసుకుంటే మనకి లైటింగ్ కూడా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టేస్తాను. తర్వాత చూసేసరికి చూడండి గుమగుమలాడితే ఎంత బాగుందో చూడండి.
అయిపోయిందండి. ఇంకా కర్రీ కొంచెం వాటర్ ఉన్నాయి. దగ్గరికి అయిపోయాక ఇంకా మూత పెట్టేస్తాను. కొంచెం ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేస్తున్నా. మోస్ట్లీ అన్నీ సరిపోయినట్టే ఉన్నాయి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ఎంత అయిపోతే సరిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇంకొక 10 నిమిషాలు. ఫైనల్ లుక్ చూసేయండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కొంచెం ఉన్నట్టుంది కదా ఇంకా వాటర్. ఇంకొక 5 నిమిషాలు పెడదాం మూత. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, చూసారా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చేసిందో. బాగుంది. నేను ఎన్ని వేసాను గ్లాసులు, 2.25 వేసినట్టున్నాను. అదే 3 వచ్చేస్తుంది. 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. మరి ముగ్గురికి ఎంతమందికి వస్తుందో చూడండి. నాకు తెలిసి ఒక 5 మందికి వస్తుందా 3 గ్లాసులు బియ్యం అయితేని. ఇక్కడ కూడా కర్రీ అయిపోయింది. ఇంకా దగ్గరగా పడుతుంది కర్రీ. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో చూసొస్తాను అంతలోపు. ఎంతైంది టైము? 1 గంట అయిపోయిందండి. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసి ఎక్కడక్కడ పెట్టేసి పిల్లలకి స్నానాలు చేయించేసాను ఆల్రెడీ. ఆడుకుంటున్నారు. నాకు అలవాటు అయిపోయింది పిల్లల్ని చూసుకుంటాము. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకో ఇది వచ్చేసి బ్యాగ్ పట్టుకెళ్ళాలి ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళేటప్పుడు. పిల్లలు ఆడుకుంటున్నారు. టైం వచ్చేసి 1:15 అలా అయింది. ఇంక ఈ బ్యాగులు పక్కన పెట్టేసి భోజనాలు చేసేసి ఇల్లంతా క్లీన్ చేసాను. ఇంకా అయిపోయినాయి. వంట కూడా అయిపోయిందండి. వేడి నీళ్ళు పెట్టాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వెళ్తాం అనమాట డీమార్ట్కి. డీమార్ట్ తినేసిన తర్వాత వెళ్తాం. మా వారేమో అందరు ఎందుకు నేను వెళ్తానులే అని ఆయన మా పిల్లలకు ముందే చెప్పేశారనమాట డీమార్ట్కి వెళ్తున్నామని. ఇంకా వాళ్ళు ఊరుకుంటారా ముందే చెప్తే? ఇంకా మేము వస్తాం అని ఒకటే గోల. ఇంకా అందరూ కట్టుకుని ఫ్యామిలీ అంతా వెళ్ళాం డీమార్ట్కి. ఫ్యామిలీ అంతా వెళ్తే ఏమవుతుంది? అసలు డీమార్ట్ అంటే ఏంటి? ఒక 100 రూపాయల సరుకు కోసం వెళ్తే ఒక 1000 రూపాయలు అవుతుంది. అక్కడ అన్నీ చూసి మనం టెంప్ట్ అయిపోతూ ఉంటాం కదా. నేనైతే స్టీల్ బాటిల్స్, ఇంకొచ్చేసి డోర్ మ్యాట్స్ అంటే కాళ్ళ తుడుచుకునే మ్యాట్స్ కోసం అయితే వెళ్తున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొంటామో కూడా తెలీదు. అంత బానిసలు అయిపోతాం డీమార్ట్లో. అసలు డీమార్ట్కే వెళ్ళకూడదండి. నేను చెప్తున్నాను కదా, బయట వస్తువులు తెచ్చుకుంటే బెస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంట్లో ఏం పడుతుందో కూడా తెలీదు. అలా అన్నీ పోగేసేసుకుంటూ మంచిగా కొనేసుకుంటా. ఇంకా మా వారైతే ఇలా బిల్లు చూసి ఇది కొంటా అన్నావు, అవి కొంటా అన్నావు, ఎంత చేసావు చూసు బిల్లు అని అంటారు. ఎప్పుడు అంత ఇప్పుడే కాదు, నీతో రాకూడదు ఇంకా. ఇది వరకైతే బాగానే తీసుకెళ్ళేవారు. ఈ మధ్యన మరి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకెక్కువైపోతున్నాయి కదా ఖర్చులు. విసుకొచ్చేస్తుంది అనమాట. విసుకొచ్చేసి నువ్వు రాకు, నేనే వెళ్తాను, నువ్వు వస్తే వెనకాల తోకలాగా వాళ్ళిద్దరు తయారవుతారు, అక్కడ చూసిన వాళ్ళే కావాలంటారు. ఒక ర్యాక్ మొత్తం అంటే ఒక రో మొత్తం పిల్లలు తిండిలే ఉన్నాయి. అన్నీ సంబంధించినవన్నీ ఉంటాయి. అవి కావాలి ఇవి కావాలని ఏడుస్తారు కదా. అందుకని ఆయనకి కోపం అనమాట. అయితే నేను వీడియో తీస్తాను మీరే పెట్టుకోండి అని చెప్తే సరే అని పెట్టుకున్నారు. మళ్ళీ టమాటా ఎందుకు వేసావని కొంచెం అడుగంటిందండి. ఎక్కువసేపు ఉంచారనమాట దమ్ అనేది. లైట్గా అంతే. కానీ గిన్నెలు మాత్రం సూపర్. ఇంకా ఫుల్ రివ్యూ 5 రేటింగ్ ఇచ్చేస్తాను నేనైతేని. మాకైతే 2 పూట్లకు వచ్చేసింది రైసు. ఇంక నేనేం వండలేదు నైటు. బాగున్నాయి. మంచిగా టేబుల్ మీద కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా కర్రీ కూడా బాగుంది. ఇంకో కేజీ కూడా ఉడికేటట్టే ఉంది. మరి 2.5 కేజీ అనుకుంటా చికెను. కేజీ పావు అలా ఉడుకుతుందేమోనండి. పెద్దగానే ఉంది కదా గిన్నె. ఇంకా తినేసి మేమైతే బయలుదేరిపోయామండి. తిన్న వెంటనే బయలుదేరిపోయాం. ఇంకా మా వాళ్ళు ఊరుకోరు కదా. పిల్లలకి ఏం చెప్పకూడదండి బాబు. అసలు ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని అసలు ఏం చెప్పకూడదు. ఏమైనా చెప్పామనుకోండి ఇంకా వెళ్ళేదాకా అంటనే ఉంటారు. ఇంకా టైం వచ్చేసి 1:30 అయింది. ఇప్పుడు తింటున్నాము. తినేసి అయితే ఇంకా బయలుదేరుతాము. మంచి పొడి పొడిగా వచ్చింది. బాగుంది టేస్ట్ కూడా. ఇవన్నీ తినేసి అవన్నీ సింక్లో వేసేసి కడగలేదు, ఇంకా తర్వాత కడుక్కొచ్చని 2 అయింది కదా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము ఇంకా డీమార్ట్కి.
అయితే ఫోను తీసుకురావద్దు, ఇంట్లోనే పెట్టేసి అంటే ఓన్లీ షూటింగ్ తీసుకునే ఫోన్ ఒకటే తీసుకొస్తున్నాను. ఎందుకంటే అవన్నీ నేను పెట్టుకోలేను బ్యాగ్‌లో అని. మా వాళ్ళు చూసారా నాకు కావాలి బ్యాగు, నాకు కావాలని ఎలా లాగేసుకుంటున్నారో. ఇలాగే ఉంటదండి వీళ్ళతోటి. రోజు రోజుకి అల్లరి తగ్గుతది. కొంచెం వాళ్ళకి ఏజ్ వచ్చింది కదా అనుకుంటానా, అలా ఏం ఉండదు ఇక్కడ. మొత్తం టోటల్ ఆపోజిట్. ఫైనల్‌గా అయితే బయలుదేరాము. డీమార్ట్ దగ్గరలోనే మనకి గణపతి బప్ప దర్శనమిచ్చారు. పెద్ద గణపతి. డీమార్ట్‌కి అయితే వచ్చేసామండి. చూడండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మనకి తెలిసిందే కదా మీకు డీమార్ట్‌లో ఎలా ఉంటదో. మనం తీసుకొచ్చిన బ్యాగ్ ఇలా లాక్ చేసేస్తారు కదా. తర్వాత ఇక ట్రాలీ తీసుకున్నాము. మా వాడికి చిన్నప్పటి నుంచి అలవాటనమాట దీంట్లో కూర్చుంటాం. అంటే చిన్నప్పుడు తీసుకొచ్చాము. ఈ మధ్యన తీసుకురావట్లేదులేండి. పిల్లలతో వస్తుంటే మా వారు భయపడిపోతున్నారు. అసలు మొత్తం మీ వల్ల బిల్ అంతా అయిపోతుంది. మీ ముగ్గురు వస్తే అసలు ఇంట్లోనే ఉండండి, రాకండి బయటకని. ఇంకా పిల్లలతో పుట్టిన తర్వాత ఇంకా ఖర్చులు ఎక్కువైతాయి కదా. పైగా వీళ్ళకి బాగా ఊహ వచ్చేసింది. ఏమేమి ఉంటాయి డీమార్ట్‌లో తినేవి అన్నీ తెలిసిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి రానివ్వట్లేదన్న. మేము వచ్చినా కూడా వద్దంటున్నారు మా వాళ్ళు. ఇంకా ఫైనల్‌గా చూసారా ఎంత ఉందో తిండి పిల్లలు తినడానికి. ఇవి ఎక్కడ ఆగలేదండి. అసలు కళ్ళు మూసుకుని జంప్ అనమాట ఫస్ట్ ఫ్లోర్. ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతాం. ఇంకా మా వాడి కళ్ళన్నీ అక్కడే ఉంటాయి. అసలు ఏమీ కొనలేదు. ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి. అంతే డైరెక్ట్‌గా ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వెళ్ళిపోయాము. చూసారా ఎంత చిల్లర తిండి ఉందో. ఇదంతా అవే. మా వాడి కళ్ళు చూడండి స్కానింగ్ లాగా అన్నీ చేసేస్తుందన్నమాట ఎక్కడ ఏమున్నాయి ఏంటని. ఇంకా పైకి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ ఉంటాయన్నమాట. వాటర్ బాటిల్స్ అవన్నీ కూడాని. ఇంకా దీనిపైకి వెళ్దామని లిఫ్ట్ ద్వారా వెళ్దామని అనుకున్నాం. లిఫ్ట్లో కూడా ఎవరు లేరు. మధ్యాహ్నం వెళ్తే డీమార్ట్ ఖాళీగా ఉంటుందండి. సాయంత్రం వెళ్ళకూడదు అసలు. పొద్దున కూడా కష్టమే. మధ్యాహ్నం అయితేనే బెస్ట్. తినేసి అంటే మధ్యాహ్నం మోస్ట్లీ అందరు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ టైంలో వెళ్తే బెస్ట్. ఇది 129 అంట. కర్చీఫ్లు మా వారు తీసుకుంటున్నారు ఒకటి. తర్వాత బట్టల దగ్గరికి వచ్చాము. పిల్లలకి షార్ట్స్ తీసుకుందామని. నేను ఇంటి దగ్గర చెప్పాను తీసుకుంటారా అంటే బాగుంటే తీసుకుందాం అనుకున్నాం కానీ మరీ ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి. ఎక్కువ ఏం లేవు. ఉన్న వాటిలోనే బెస్ట్ క్వాలిటీ ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో కూడా క్వాలిటీ ఉన్నవి లేనివి కూడా ఉంటాయండి. మనమే చూసుకోవాలన్నమాట. క్లాత్ తెలిసి ఉండాలి. ఇంకా మా వారికి బాగానే తెలుస్తుంది క్లాత్ల గురించి. అందుకని కొంచెం మంచివి మాత్రమే సెలెక్ట్ చేశారు. ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటాయి, మామూలు క్వాలిటీ అన్నీ కలిపేసే ఉంటాయి. సో మనం అయితే తీసుకోవాలి. మా వాడికి కెమెరా ఇచ్చేసి నువ్వే చూడు అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. కెమెరా వాడే తీస్తున్నాడు. ఏమున్నాయి ఏంటని చూపిస్తున్నాను. ఇది బాగుందా అది బాగుందా అని. ఇవేం బాగాలేదంట. అన్నీ చూసుకుంటున్నాం. ఇది చూడండి అస్సలు వేసుకోరు, షార్ట్లు అస్సలు వేసుకోరు. చూసినాం ఏది బాగున్నాయి ఏంటనేది. మంచి ఉన్నవి కొంచెం క్వాలిటీ ఉన్నవి చూస్తున్నామాట. అటు సైడ్ ఏమున్నాయి, ఇక్కడైతే ఏం లేవు. నాకు తెలిసి ఇప్పుడు స్టాక్ ఏం లేదనుకుంటండి. మొత్తం కూడా పాత స్టాకే. ఏం కనిపించట్లేదు సరిగ్గా. ఈ టీ షర్ట్లు ఏం బాగాలేదనమాట. ఏదో 2-3 సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఇవి 2 అంతే, ఇంకేం బాగాలేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. నేనైతే చూస్తున్నాను ఏమున్నాయి ఏంటనేది. ఇంకా డ్రెస్సుల దగ్గరికి అయితే వచ్చేసానండి. అలా చూస్తానన్నమాట. బాగుంటే తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. అసలు తీసుకోకూడదు అనుకుంటాను కానీ ఆ చెయ్యి దురద పెడతా ఉంటుంది. ఏదో మంచిది కనిపిస్తుంది ఇంకా పట్టేసుకుంటానమాట. అందుకనే మనకి మన కాళ్ళ మీద మనం నిలబడి కొంచెం ఏదైనా డబ్బులు సేవ్ చేసుకుంటే మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. అందుకని మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు మా వారు కొనమంటే అస్సలు కొనరు. ఎందుకు 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 అంటారు. ఆ ఎందుకు క్వశ్చన్ అనేది వస్తుంది. అదే మనం ఏదైనా ఇంట్లో ఉంటూనే పిల్లల్ని చూసుకుంటూనే ఒక బ్లౌజ్ కానీ లేదంటే ఒక ఫాల్ కానీ వేసుకుని దాచుకున్నాం అనుకోండి, అలా బయటకు వెళ్ళినప్పుడు మనకు నచ్చింది టక్కమని కొనేసుకోవచ్చు అనమాట. అలాగా ఏమంటారు సెల్ఫ్ డిపెండెంట్గా ఉండొచ్చు మనం, ఒకరి మీద డిపెండెంట్గా కాకుండా. చూస్తున్నాను అన్నీ కూడాని. దీంట్లో కూడా కొంచెం మంచి ఉంటాయండి. తక్కువ క్వాలిటీ, అది తక్కువ కాస్ట్ తోటి మంచి క్వాలిటీ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ తీసేయకూడదు. ఇక్కడ నా కళ్ళలో ఒకటి పడింది. 399 అంట. లోపల లైనింగ్ కూడా ఉంది, ఎంబ్రాయిడరీ కూడా ఉంది.
అసలు 399కి ఎవరిస్తారండి? నేను కుట్టడానికి 300 తీసుకుంటాను. మనకి హాఫ్ పట్టు టైప్‌లో ఉందనమాట క్లాతు. కాటన్ కాదు. లోపల ఇంకొక లైనింగ్ క్లాత్ కూడా ఉంది. అంటే ఆ లైనింగ్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ ఏం కాదు గానీ, అయినా ఇక్కడున్న నేను చూపించిన దానికి 399 అంటే నాకు వర్త్ అనిపించింది. సరే పక్కన పెట్టాను. అందులో స్మాల్ కూడా ఉంది. యాక్చువల్‌గా నాది స్మాలు సైజు. డీమార్ట్ మెజర్‌మెంట్ ప్రకారం చూస్తే నా స్మాల్ అనమాట. లార్జ్, మీడియం అవన్నీ కూడా ఎక్కువైపోతాయి. స్మాల్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. ఇంకా మనకు నచ్చిన సైజు ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. అంతా బాగుందని చెప్పేసి పక్కనైతే ఉంచాను. తీసుకోవచ్చని. మా వారు ఏమంటారో భయంతోటి. ఇది కలర్ బాగుంది కానీ నా సైజు లేదు. కలర్ చాలా బాగుంది. నా సైజు అయితే లేదు. అందుకని ఇంక దీని జోలికి వెళ్ళలేదు. ఇంక ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాను. ఇవంతా క్వాలిటీగా ఇదిగా లేవులేండి. 300 ఇవన్నీ కూడాని. అయితే ఒకసారి కెమెరా మళ్ళీ మొదలైంది నాకు. కెమెరా పట్టుకుని రమ్మంటున్నాను అనమాట. పాపం ఆయన ఏం విసుకోవట్లేదు. ఈ మధ్య నాకు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్‌గా. ఇదిగో ఇది తీసుకుంటున్నానని చెప్పడానికి వీడియో షూట్ చేయమని చెప్తున్నాననమాట. స్మాల్ తీసుకున్నానండి. బాగుంది. లైట్ పింకు. కొంచెం దూరంగా వెళ్ళి చూపించమంటున్నా. మరి నా మొహం మీదకి వస్తే ఏం కనిపిస్తుంది? కొంచెం దూరంగా వెళ్తే డ్రెస్ కనిపిస్తుంది కదా అని చెప్తున్నాను. ఇంకా దగ్గరికి వస్తున్నారు దూరంగా వెళ్ళమంటుంటే. దూరం మరి భలే ఉంటాయి మా ఎవరైనా చూస్తే నవ్వుతారు కూడాని. చూడండి చాలా బాగుంది కదా! ఈ కలర్ కూడా నాకు లేదండి. ఇంక తీసుకుందామని డిసైడ్ అయిపోయాననమాట. ఇంకా ఆయన ఏమంటారో డబ్బులన్నీ మన అకౌంట్‌లోంచే కదా వెళ్ళేది. అయితే దీనికి సంబంధించిన ఏమన్నా చున్నీ ఉందేమో అని చూస్తున్నాను. స్కార్ఫ్ ఉంది. అంటే స్కార్ఫ్ అంటే మరీ తక్కువదేం కాదు. కొంచెం పొడుగ్గానే ఉంటది. సరే తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాననమాట. కాటన్ మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి ఉంది అది మ్యాచ్ అవ్వట్లేదు. చున్నీ టైప్‌లోనే ఉందిలెండి. కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా లోపల టైట్‌గా కట్టేసినట్టున్నారు. ఇది 100 రూపీస్. అది 399. నేను ఇంకా తీసేసుకుని బాస్కెట్‌లో వేసేసాను. ఇంకా మిగతావంతా యావరేజ్‌గా ఉన్నాయిలెండి. ఇదొక్కటే వర్త్ అనిపించింది. 399కి ఇదంతా ఇలాగా మంచిగా వచ్చింది కదా! ఇదే సేమ్ కలరు కాకుండా వేరే కలర్ ఉంది. అది 499 అంట. 100 ఎక్కువ. ఈ కలరు. నాకు తెలిసి కలర్‌ని బట్టి కాస్ట్ ఉంటదేమో. అంతే కదా! ఇవన్నీ కూడా మనకి మంచి కలర్స్ కదా! ఆ యెల్లో కన్నా. నాకు లేదు కాబట్టి నేను తీసుకున్నాను గానీ లేకపోతే తీసుకోపోయేదాన్ని కాదు. ఇది 499 అలా ఉందండి. కానీ స్మాల్ సైజ్ లేదు. స్మాల్ అయితే లేదు గానీ ఈ కలర్ ఆల్రెడీ నేను యూజ్ చేసినట్టు అనిపించింది. ఇంగోండి సేమ్. నేను ఆల్రెడీ యూజ్ చేసినట్టు అనిపించిందనమాట. అందుకని ఇంక వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇది తీసుకున్నా స్మాల్ సైజు. ఇంకా మిగతావన్నీ కూడా బిలో యావరేజ్ అనమాట. ఆ కాస్ట్ చూస్తుంటే నాకే ఓకేలే యావరేజ్‌గా ఉందనిపించింది. ఇంక ఇవన్నీ కూడా ఇంకా పలుచగా ఉన్నాయి క్లాతులు. ప్యూర్ కాటను. కానీ 299 అంటే 300. ఇవి కూడా అంతే. నార్మల్ హైట్ అనమాట. మరీ కింద దాకా కాదు. ఇదిగోండి. ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఇంకా ఇక్కడికి మనం కాళ్ళ దగ్గర తుడుచుకుంటానికి కావాలి కదా! క్లాతుల దగ్గరికి వచ్చేసాను. మ్యాట్ల దగ్గరికి. ఇవన్నీ హ్యాండ్‌వి ఇక్కడ ఉన్నాయండి. ఇది కూడా ఒక టవల్ తీసుకున్నాను చేయి తుడుచుకుంటానికి. కిచెన్ దగ్గర ఉండాలి కదా! ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. ఇక మన డ్రెస్సులు కనిపించినాయి. ఇంకా ఫ్లోర్‌కి వెళ్ళిపోయామండి బాటిల్ దగ్గరికి. ఇవి తీసుకున్నాము 2. మెత్తగా ఉంటాయి కదా! మరి పీచ్ అంటే బాగా రఫ్‌గా చేయకూడదు కదా! అన్నీ కొత్తయి కదా! మళ్ళీ గీతలు పడిపోతాయని చెప్పేసి ఇది 10 రూపీస్ అది 40 రూపీస్ అంట. ఇది పక్కన పెట్టాము మనం. 40 రూపీస్ ఎందుకు తోముకునేదానికి 10 రూపీస్ చాలులే అంటే 2 తీసుకున్నాం అనమాట. ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ బాగున్నాయి. మా వాడు కొనుక్కుందామమ్మా అన్నాడు. నేనే వద్దన్నాను. ఏమన్నా మన ఇల్లు ఏమైనా పెద్దగా ఉందేంట్రా? ఇది మంచిగా హాల్‌లో పెట్టుకోవచ్చండి. నేను మంచి ఇల్లు తీసుకున్నాక తీసుకుంటాను. నాకు చాలా ఇష్టం ఇలాంటివి తీసుకొని డెకరేషన్ చేసుకోవాలంటే. దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం కూడా కొంచెం బాగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇల్లు అనేది. ఇంక ఇప్పుడు ఏం వద్దు. ఇలాంటివి కావాలంటే రోడ్డు మీద కూడా బోల్డ్ అమ్ముతారండి. మంచి మంచివి తీసుకోవచ్చు. ఇంకా స్టీల్ డబ్బాల దగ్గరికి వచ్చేసాము. 2 తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏమి లేవు.
లేవు లేవు అనుకుని మా ఆయన అంటున్నారు, అన్ని ప్లాస్టిక్వే ఉన్నాయి, స్టీల్ లేవంటే నేను డీమార్ట్లో బుక్ చేద్దాంలే. ఒక సిస్టర్ అప్పుడే మెసేజ్ పెట్టారు, అంటే నేను బయలుదేరే ముందే, డీమార్ట్లో బుక్ చేయనాక స్టీల్వి ఉంటాయి అని. అయితే నేను అదే చెప్పాను అనమాట, డీమార్ట్లో బుక్ చేద్దాంలే, ఇక్కడ లేకపోతే ప్లాస్టిక్ మాత్రం వద్దు, అది ఎంత కాస్ట్లీ అయినా సరే ప్లాస్టిక్ వద్దు. ఇదేమో ఒకటే ఏడుపు, నాకు కావాలని, అస్సలు వద్దని. నిన్ను 2 దెబ్బలు తినన్నా దెబ్బలు కొడతాను కానీ నేనైతే కొననని చెప్పాను. అయితే ఇంకో ఇలా నాన్ స్టిక్కి లేవు కదా, మనకి చెక్కవి లేవు కదా, ఇది ఒకటి తీసుకున్నాను. ఆ గరిటలు అవి ఇవన్నీ స్టీల్వే, ఆల్రెడీ మనం తీసుకున్నవే అవన్నీ కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ రొట్టెలు చేసుకునేది లేదండి స్టిక్, అదొకటి తీసుకున్నాము. ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని అటు ఇటు తిరుగుతున్నాము, కానీ నేనైతే సన్నగా ఉన్న తీసుకోండి అని చెప్తున్నా. ఈయన ఏమంటున్నారంటే లావుగా ఉన్న తీసుకుంటే కొంచెం ప్రెషర్ వచ్చి చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అంటే, అదేమో రేటు డిఫరెన్స్ ఉన్నాయి, ఈ రేటుకి ఆ రేటుకి. నేనైతే ఫైనల్గా సన్నదే తీసుకున్నానులేండి. నేనేమో లావంటే తీసుకుందామని, నేను సన్న తీసుకుందామని, ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాం. ఇది తీసుకుని ఇంకా వచ్చేసాం బ్యాగ్కి. ఏది బాగుందని చెక్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే నేను వదిలేసిందే తీసుకున్నారు ఈయన కూడా. సరే ఇదే తీసుకుందాంలే పదా అని ఇంకా వచ్చేసాం అనమాట. 89 రూపీస్ అనుకుంటా, పైన బోర్డు పెట్టాడు కదా, 89 ఒకటి ఉంది, 70 రూపీస్ ఇది ఒకటి ఉంది, 2 క్వాలిటీలు ఉన్నాయి. తర్వాత ఉప్పు వేసుకుంటానికి, ఉప్పు కారం పసుపు వేసుకుంటానికి డబ్బాలు తీసుకున్నాం. స్టీలీ కొనుక్కొచ్చు కదా అక్క అని అడిగారు. స్టీల్ వేసుకుంటే అది ఏం ఉప్పో ఏం కారమో తెలియదండి, అందుకు నేను ప్లాస్టికే తీసేసుకున్నాను. యూజ్ అండ్ త్రో అనమాట, ఎక్కువ రోజులు వాడకుండా యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ అయితే తీసేయచ్చు. ఆ స్టీల్ అయితే ఏదేంటో తెలీదు, కానీ అక్కడ స్టిక్కర్ పెట్టుకోవాలనుకుంటా కదా, నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. స్టిక్కర్ పెట్టుకుంటే ఉప్పు కారం తెలుస్తుందేమో, ఈసారి అలా చేద్దాంలేండి. నాకు అప్పుడు ఐడియా రాలేదు కొన్నప్పుడు, ఇప్పుడు వచ్చిన ఐడియా. ఇవన్నీ కూడా ప్లాస్టికే చూడండి, ఇవన్నీ ప్లాస్టికే. ఇక్కడ కూడా అంతే, అన్నీ ప్లాస్టికే ఉన్నాయి. నేను 3 మాత్రం తీసుకున్నాను, కింద ఉన్నవి 3. నాకు అప్పుడు ఐడియా రాలేదు, స్టీల్ తీసుకుంటే మనకి ఏ ఉప్పో ఏ కారమో తెలీదు, మనం మూతలు తీయాలి పెట్టాలని. కానీ ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు గుర్తొచ్చింది, అక్కడ పేరు రాసుకోవాలి ఉప్పు కారం అని. 119 అనమాట. ఏం పర్లేదులేండి, ఒక 1 ఇయర్ వాడేసి పాడేద్దాంలే. ఇంకా ఇక్కడికి వచ్చామండి, ఇక్కడ ఉన్నాయి స్టీల్వి వాటర్ బాటిల్స్. ఈ చిన్న తీసుకోమంటే వాళ్ళకి కలర్సీ కావాలంట, కలర్సీయే తీసుకున్నారు. చెక్ చేసాం, క్రాస్ చెక్ చేసాం అన్నీ కూడా. మా వాళ్ళకి కలర్స్ ఉన్నవే తీసుకున్నారు. ఒకటి బ్లూ తీసుకున్నాడు, ఇంకొకటి రెడ్. మళ్ళీ రెడ్ వద్దని చెప్పి మళ్ళీ బ్లూయే తీసుకున్నాడు. పైన అమ్మాయి ఏమందంటే, ఇవి తొందరగా పాడైపోతే కుమారి, ఆల్రెడీ మా వాళ్ళు కొన్నాము, కింద మీద పాడేస్తారు కదా, అడుగు భాగంలో ఇరిగిపోయి వాటర్ కారిపోతుంది అన్నారు. సరే చూద్దాంలే, ఇంకా 1 ఇయర్ వస్తే చాలే, మళ్ళీ చూడొచ్చు అనుకుంటున్నాను. మా వాడు ఇంకా మొహం అలాగే మార్చుకుని ఉన్నాడు, అవి వద్దని, ఆ ప్లాస్టికే కావాలని. ఎంత ఏడ్చినా సరే నేనైతే కొనలేదండి, లేకపోతే మీరు కామెంట్స్లో చంపేస్తారు, ఎందుకు కొన్నావు అక్క, ఎందుకు కొన్నావు అని. అందుకని మీ గురించే కొంచెం పట్టుదలగా అవి తీసుకున్నాను అనమాట. ఇంకా మిగతావి జస్ట్ క్యాజువల్గా తీసాను వీడియో. ఇవన్నీ కుకింగ్ వీడియోస్ తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇది గ్లాస్ అనమాట, గాజు. నాకు అసలే తొందర ఎక్కువ, కింద పడిందంటే ఇరుగుతుంది, అందుకని తీసుకోలేదు అవేమీని. ఇవన్నీ చాలా బాగున్నాయి. తర్వాత సబ్బుల దగ్గరికి వెళ్ళాం, కొన్ని సబ్బులు తీసుకున్నాం ఇంట్లోకి. ఇంకా ఇక్కడ బ్రష్, మేము వాడేది రెడ్ టూత్పేస్ట్ అనమాట, అది తీసేసుకున్నాము. పిల్లలకి మాత్రం ఇది వాడరండి పిల్లలు, కారంగా ఉంటుంది ఎలాగో ఉంటుంది అని చెప్తే పెప్సిడెంట్, పిల్లలకేమో పెప్సిడెంట్ కూడా కాదు, కోల్గేట్. పిల్లలకి కోల్గేట్ తీసుకున్నాము, మేమేమో రెడ్ టూత్పేస్ట్. సో ఇవి అయినాయండి. ఇంత మేము వెళ్ళిందేమో డోర్ మ్యాట్లకి బాటిల్స్కి, కానీ ఇక్కడ చూడండి ఎన్ని కొన్నాము. అలాగే ఉంటుంది, డీమార్ట్ అంటే అలాగే ఉంటుంది, మనం అనుకునే దానికన్నా ఎక్కువ అవుతాయి. ఫైనల్గా బిల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తే అక్కడ ఐస్ క్రీమ్, పక్కనే ఐస్ క్రీము
ఉందన్నమాట. జనరల్‌గా అయితే అంత తొందరగా దొరకదు ఐస్ క్రీమ్ ఇక్కడ. అయిపోతానే ఉంటది. కానీ మాకు దొరికింది. ఇంకా దొరికినప్పుడు తినేయాలి కదా! తీసుకురండి అంటే ఇంకా తీసుకురావడానికైతే వెళ్తున్నారు. అందరూ తినుకుంటూనే వస్తున్నారు. ఇంగోండి నాకు తెచ్చాడు మా వోడు. అసల మేమొచ్చి 8 ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్‌లో. అది ఈ ఏరియాకి 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్‌లో నేను ఒక ఫోర్త్ టైమో, ఫిఫ్త్ టైమో దొరకడం అనమాట నాకు. ఎప్పుడు కూడా అయిపోతది. అయిపోయిందా, అయిపోయిందా అంటారు. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో రాకూడదండి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం అయిపోతది. వస్తే మధ్యాహ్నం మాటలే రావాలేమో. సాయంత్రం కల్లా అయిపోతది కదా ఐస్ క్రీము. బావుంది. ఇంకా మా పిల్లలు కూడా తెచ్చేసుకున్నారు. నేను ఎక్కువ కొనను కాబట్టి ఇలాంటి టైంలో అయితే యాక్సెప్ట్ చేస్తాను. చిన్నోడు ఏం చేసాడంటే కింద తిన్నాడు. కింద తినేసరికి పైనున్న ఐస్ క్రీమ్ అంతా కిందకి జారిపోయిందనమాట. ఇంకా మీరు ఇట్లాంటి పనులు చేస్తారని వాళ్ళ డాడీ టిష్యూ పేపర్ తీసుకొచ్చి ఇంకా అన్నీ తుడుచుకుని, ఇంకా పిల్లలతో వెళ్తే ఇలాగే ఉంటుంది కదా డీమార్ట్‌కి. అసలు వెళ్ళకూడదండి. వీళ్ళని స్కూల్‌కి దింపేసి స్కూల్లో అప్పుడు నేను మా ఆయన వస్తే బెస్ట్. 3:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంక ఇవన్నీ సదిరేసుకోవాలి ఇప్పుడు నేను. సదురుకున్న తర్వాత ఒకసారి టాప్ అయితే చెక్ చేస్తాను. ఇంగో ఇది కొన్నాను కిందది. ఏమైనా పెట్టుకుంటానికి ఇలా పెట్టుకుంటానికి బాగుంటుందని. ఇంకా నేను ఒకసారి అయితే డ్రెస్సు చూపిస్తాను మీకు ఎలా ఉందని. ఇది స్కార్ఫ్ లాగా వచ్చింది. కానీ పెద్దగానే ఉంది స్కార్ఫ్ అయినా కూడాని. చున్నీలాగా వేసేసుకోవచ్చు. ఇది టాప్ అండి. చూడండి 399కి ఇలా వచ్చిందంటే బాగుందనిపించింది నాకు. వర్త్ అనిపించింది. ఇంకొక 100 వేసుకుని వేరే కలర్ వస్తుంది. ఆ కలర్ ఆల్రెడీ నేను వాడేసినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో దీనికి ఆల్టరేషన్ కూడా పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది లెగ్గిన్ వేసుకోవాలి. కట్స్ వచ్చినాయి. లెగ్గినా ఇంకా ఏంటి ఏం వేసుకోవాలో చూస్తాను. చూసారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంది, బాగున్నది, చూడాలనిపిస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. బయటికి వెళ్ళిన ఇంట్లో పనులు అవన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.